ఓకే. అండ్ హిస్టరీ బ్రష్ అవి కూడా చూసాము. ఓకే. ఐ థింక్ గుర్తు. ఎస్ సార్. ఓకే. రైట్. సో టెక్స్ట్ స్టార్ట్ చేస్తుండే. ఓకే. టెక్స్ట్ స్టార్ట్ చేశాను. సార్. ఓకే. సో టెక్స్ట్లో మనము ఇంకా కొన్ని ఆప్షన్స్ చూద్దాం. సో నేను ఆల్రెడీ ఈవెన్ ఆ తెలుగులో ఎట్లా టైపింగ్ చేయాలి అది కూడా చూపించాను మీకు. ఓకేనా? ఎస్ సార్. గుర్తుంది కదా? ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్కి రిలేటెడ్ సమ్ ఆప్షన్స్ ఎక్స్ట్రా సమ్ అనే న్యూ ఆప్షన్స్ చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ మనకి క్యారెక్టర్ ప్యానల్ అని ఉంటుంది. చూడండి, క్యారెక్టర్ ప్యానల్ ఎక్కడ ఉంటుంది? క్యారెక్టర్ ప్యానల్ విండోస్ క్యారెక్టర్. ఓకేనా? సో ఇందులో మనకి టెక్స్ట్ని కంట్రోల్ చేసే కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి మనకు. ఓకేనా? ఓకే. సో చూడండి, ఇక్కడ టెక్స్ట్ యొక్క ఫాంట్, ఇక్కడ ఫాంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలానే టెక్స్ట్ యొక్క సైజ్ ఇన్ఫర్మేషన్, అలానే ఇక్కడ మనకి టెక్స్ట్ యొక్క మీకు టెక్స్ట్ బోల్డ్గా రావాలా, థిక్గా రావాలి. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇవి మనకి ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా మనము యాక్సెస్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. సో అది మల్టీపర్పస్గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్. ఓకేనా? రైట్. సో చూడండి, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను సైజుని ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. 200 పెడితే చూడండి టెక్స్ట్ సైజు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు కర్సర్ ఇక్కడ పెట్టి డౌన్ ఆరో కొట్టారు అనుకోండి, టెక్స్ట్ సైజు చిన్న అవుతుంది. ఓకే. అప్ ఆరో పెడితే టెక్స్ట్ సైజు, అప్ ఆరోని క్లిక్ చేసి పెడితే టెక్స్ట్ సైజు ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఓకే. అండ్ ఫాంట్స్ చూడండి, ఫాంట్స్ చాలా ఉంటాయి. ఫాంట్స్ ఇక్కడ మీకు రకరకాల ఫాంట్స్ ఉంటాయి. వాటిని మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా. రైట్. సో మనం ఏరియల్కి వచ్చేద్దాం. ఓకేనా? అండ్ ఏరియల్ బ్లాక్ అంటే థిక్కెస్ట్ ఫాంట్ అనమాట. అండ్ కలర్ కూడా చూడండి, కలర్ మీరు మనం 3 ప్లేసెస్ నుంచి కలర్ అప్లై చేయొచ్చు టెక్స్ట్కి. ఓకే. 1 ఈజ్ ఇక్కడ మనం ఫోర్గ్రౌండ్ కలర్ అప్లై చేయొచ్చు. ఓకే. సో ఇలా చేయొచ్చు. 2 ఈజ్ మనం ఇక్కడ నుంచి అప్లై చేయొచ్చు కలర్. ఓకే. అండ్ 3 ఈజ్ మనకి ఇక్కడ ఈ కలర్ బాక్స్ ఉంది, ఇక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ ఈజ్ చూడండి, ఇక్కడ మనకి కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ టీ అని కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ ఏంటంటే మనకి టెక్స్ట్ మనకి ఎట్లా కనిపించాలి అంటే మనకి ఇక్కడ బోల్డ్గా కనిపించాలా. చూడండి, వాట్ ఈస్ బోల్డ్ యాక్చువల్లీ. సో చూడండి, నారో అంటే ఇట్లా సన్నగా వస్తుంది టెక్స్ట్. ఓకేనా? బోల్డ్ అంటే కొంచెం థిక్గా వస్తుంది టెక్స్ట్. ఓకేనా? అయితే ఇక్కడ కొన్ని ఫాంట్స్ ఉంటాయి అన్నమాట. వాటికి ఈ బోల్డ్ ఆప్షన్ ఉండదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అల్జీరియన్ అని ఒక ఫాంట్ ఉంది. చూడండి, దీనికి బోల్డ్ ఆప్షన్ లేదు. చూసారా? బోల్డ్ ఆప్షన్ లేదు. సో ఏం చేయాలంటే మనం టీని ఇట్లా క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫాక్స్ బోల్డ్ అని ఉంది చూడండి. సో ఇది క్లిక్ చేస్తే కొంచెం బోల్డ్ అవుతుంది. చూడండి, బోల్డ్ అయింది. చూసారా టెక్స్ట్? సో అట్లా యాక్చువల్లీ కొన్ని ఫాంట్స్కి ఉండవు అనమాట. ఉండని వాటికి మనం ఈ బోల్డ్ వాడాలి. నేను ఇంకొక ఫాంట్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ ఫాంట్కి కూడా మనకి బోల్డ్ ఆప్షన్ లేదు. సో నేను ఇది క్లిక్ చేశానంటే చూడండి, ఇది బోల్డ్ అయిపోయింది. అట్లా ఏదైనా ఫాంట్కి మీకు బోల్డ్ ఆప్షన్ లేకపోతే మీరు ఈ ఫాక్స్ బోల్డ్ అనే ఈ బటన్ని క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఈజ్ మనకి ఇటాలిక్ కూడా కొన్ని ఫాంట్స్కి ఇటాలిక్ ఉండదు. చూడండి, దిస్ ఈజ్ ఇటాలిక్. ఓకేనా? ఇటాలిక్ కూడా కొన్ని ఫాంట్స్కి ఉండదు. సో మీరు ఈ బటన్ క్లిక్ చేసుకోవచ్చు. సో అలానే మనకి చూడండి, ఇక్కడ మనకి చాలా ఉన్నాయి ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా ఈ ఫాంట్కి కూడా ఇటాలిక్ ఆప్షన్ లేదు. సో నేను ఈ బటన్ క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? సో అలా. నెక్స్ట్ ఈజ్ మనకి చూడండి, ఇక్కడ ఇంకో థర్డ్ టీటీ అని ఉంది. ఇక్కడ ఆల్ క్యాప్స్ అంటే ఏంటంటే టోటలీ ఇప్పుడు ఇది ఇక్కడ మనకి 3 స్మాల్ లెటర్స్ 1 క్యాపిటల్ లెటర్ ఉంది. అన్ని క్యాపిటల్స్లోకి కావాలనుకుంటే మనం ఆల్ క్యాప్స్ క్లిక్ చేద్దాం. చూడండి,
ఓకే. ఇప్పుడు అన్ని క్యాపిటల్స్లోకి వచ్చేసినాయి. సో కొన్నికి మాత్రమే క్యాపిటల్స్లోకి రావాలంటే అంటే స్మాల్ క్యాపిటల్స్లోకి రావాలంటే దిస్ ఈజ్ బిగ్ క్యాపిటల్స్. ఓకేనా, దిస్ ఈజ్ బిగ్ క్యాపిటల్స్, ఇదేమో స్మాల్ క్యాపిటల్స్. చూడండి ఇది కొంచెం చిన్నగా అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఫుల్ టైప్ చేసిన తర్వాత ఆల్ క్యాపిటల్ నొక్కేస్తే అది క్యాపిటల్ అయిపోతుంది. ఆల్ క్యాప్స్ అంటే కాకపోతే ఒక విషయము, ఇప్పుడు మీరు మన కీబోర్డ్లో క్యాప్స్ లాక్ ఆన్ చేసి టైప్ చేశారు అనుకోండి, అప్పుడు మీకు క్యాపిటల్స్లో వస్తుంది. మీరు తర్వాత దాన్ని మళ్ళీ స్మాల్ లెటర్లోకి చేంజ్ చేయలేరు మీరు. కానీ కీబోర్డ్ అంటే క్యాప్స్ లాక్ ఆన్ చేయకుండా మీరు నార్మల్గా స్మాల్ లెటర్స్ టైప్ చేస్తే అప్పుడు ఇవి పనిచేస్తాయి. ఓకేనా, అప్పుడు ఏం చేయాలి, క్యాపిటల్స్ చేయాలంటే ఆల్ క్యాప్స్, స్మాల్ లెటర్స్ మొత్తాన్ని క్యాపిటల్ చేయడానికి ఈ బటన్. ఓకే, అండ్ ఇది కూడా క్యాపిటల్ చేయడానికే, కాకపోతే ఇది కొంచెం చిన్న సైజులో చేస్తున్నాం. ఓకేనా, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. రైట్, నెక్స్ట్ ఈజ్ మనకి చూడండి సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే చూడండి, మీరు ఏదైనా లెటర్ తీసుకున్నప్పుడు, ఓకేనా, మీరు ఏదైనా లెటర్ తీసుకున్నప్పుడు దానికి స్క్వేర్ కనిపించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథమెటిక్స్లో 10th క్లాస్ హై స్కూల్ మ్యాథమెటిక్స్లో మీరు నేర్చుకున్నారు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అట్లా గుర్తుంది. ఓకే, సో మనం ఏ స్క్వేర్ ఎట్లా రాస్తాం మనము, ఏ స్క్వేర్ ఎలా రాస్తాం మనము, ఇగో ఇట్లా ఏ టు ది పవర్ ఆఫ్ అని రాస్తాం కదా. అంటే 2 కొంచెం చిన్నగా కనిపించాలి మనకి, 2 పైన ఉండాలి, చిన్నగా ఉండాలి. సో దానికి దీన్ని సూపర్ స్క్రిప్ట్ 2ని ఇట్లా హైలైట్ చేయాలి మనం. హైలైట్ చేసి ఇగో ఇలా సూపర్ స్క్రిప్ట్ చూడండి. సో ఇలా రాస్తాం మనం ఏ స్క్వేర్, అంతే కదా. సో ఇది ఏ స్క్వేర్ అనమాట. సో అలానే ఇప్పుడు మనకి కెమిస్ట్రీలో H2O ఎట్లా రాస్తాం, వాటర్ ఫార్ములా ఏంది H2O, తెలుసు కదా మీకు. సో H2O ఎట్లా రాస్తాం మనము, 2 కిందకి వస్తుంది కదా, డౌన్లో వస్తుంది. సో అంటే సబ్స్క్రిప్ట్ ఇక్కడ. సో సబ్స్క్రిప్ట్కి ఇది ఇట్లా ఓకేనా, హైలైట్ చేయాలి, 2ని హైలైట్ చేసి ఇట్లా సబ్స్క్రిప్ట్ ఈ బటన్ నొక్కితే ఇది ఇలా వస్తుంది. సో ఇలా మనము H2O అని టైప్ చేస్తాం. ఓకేనా, సో సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి మనకి అండర్లైన్. సో ఇప్పుడు దీనికి అండర్లైన్ ఇవ్వాలనుకోండి, ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది చూడండి, అండర్లైన్ ఆప్షన్. సో అండర్లైన్ ఇచ్చేసినాను. ఓకేనా, అలానే మనకి స్ట్రైక్ త్రూ కావాలనుకోండి, ఇట్లా స్ట్రైక్ త్రూ ఇవ్వచ్చు చూడండి ఇట్లా. ఓకే, స్ట్రైక్ త్రూ అండ్ ఇటాలిక్ అండ్ స్ట్రైక్ త్రూ. ఓకేనా, ఓకే సార్. సో ఈ బటన్స్ మనకి ఒక్కొక్కసారి చాలా యూజ్ అవుతాయి. అయితే వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ బటన్స్తో మనకి యూజ్ అయిపోయింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అండర్లైన్ పెట్టాను, వేరే టెక్స్ట్ నేను టైప్ చేసేటప్పుడు నాకు అండర్లైన్ అవసరం లేదు. ఓకేనా, సో అప్పుడు నేను ఏం చేయాలి యాక్చువల్లీ, సో ఒకవేళ నేను కనుక ఈ బటన్ ఇట్లానే ప్రెస్ చేసి నేను ఇట్లానే క్లోజ్ చేసేసాను అనుకోండి ఫోటోషాప్. ఓకే, ఈ బటన్ అట్లానే ఉంటుంది, అంటే అట్లా ప్రెస్ అయిపోయే ఉంటుంది అన్నమాట. అంటే మీరు ఏ టెక్స్ట్ టైప్ చేసినా దానికి ఇట్లా అండర్లైన్ వచ్చేస్తుంది. సో అందుకే ఏం చేయాలంటే, అంటే ఒకసారి మీ పని అయిపోయినప్పుడు, అంటే దీంతో మీకు పని అయిపోయింది అనుకోండి, మీరు చూడండి నేను దీంతో పని అయిపోయినప్పుడు మీరు ఇట్లా ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే, లేదు ఆఫ్ చేయడం మర్చిపోయినారు అనుకోండి, అది అట్లానే ప్రెస్ అయిపోయే ఉంటుంది. అండ్ మీరు నెక్స్ట్ టైం మళ్ళీ టెక్స్ట్ టైప్ చేసినా కూడా, అంటే ఫోటోషాప్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి టైప్ చేసినా కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది మీకు, ఆ టెక్స్ట్కి అండర్లైన్ వస్తుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ దిస్, ఏ బటన్ అయినా సరే, ఏ బటన్ అయినా మీరు ప్రెస్ చేసి ఉంచి అట్లా, అంటే దాన్ని మళ్ళీ ఆఫ్ చేయడం మర్చిపోయినారంటే మీకు మళ్ళీ అది ఎఫెక్ట్ ఇస్తూనే ఉంటుంది. ఓకేనా, రైట్, సో అందుకే ఆఫ్ చేసేసారు. సో ఈ క్యారెక్టర్ ప్యానల్ మనకి చాలా ఇంపార్టెంట్ ప్యానల్. ఓకే, నేను ఇంకో విషయం చూపిస్తాను దీంట్లో. చూడండి, అది అట్లానే ఉంది చూసారా. సో ఇక్కడ మనకి లీడింగ్ అండ్ ట్రాకింగ్ అని ఉన్నాయి ఆప్షన్స్. లీడింగ్ అండ్ ట్రాకింగ్. లీడింగ్ అంటే ఏంటంటే లైన్ గ్యాప్. ఓకేనా, సో మీకు లైన్కి గ్యాప్ కావాలి అనుకుంటే, సో చూడండి మీరు లీడింగ్ యూజ్ చేయాలి. సో చూడండి, ఇప్పుడు ఈ పైన టెక్స్ట్కి కింద టెక్స్ట్కి కొంచెం గ్యాప్ ఉంది. మీరు గ్యాప్ ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ లీడింగ్ చూడండి, నేను ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేసి దాన్ని ఇట్లా మూవ్ చేస్తాను వాల్యూని. చూడండి
లెఫ్ట్ మౌస్తో ఇట్లా వాల్యూను ఇంక్రీజ్ చేసిన కొద్దీ అక్కడ గ్యాప్ పైన లైన్కి కింద లైన్కి గ్యాప్ పెరుగుతుంది. తగ్గించాలంటే ఇట్లా తక్కువ పెట్టాలి. ఓకేనా? సో ఇట్లా. సో ఇక్కడ మీరు కావాలంటే ఒక వాల్యూస్ కూడా టైప్ చేసుకోవచ్చు. చూడండి 24 పాయింట్స్, 60 పాయింట్స్, ఓకే 72 పాయింట్స్. సో ఇట్లా నేను వాల్యూ కూడా టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్ డైరెక్ట్గా సింపుల్గా కర్సర్ అక్కడ పెట్టి అప్ యారో కొట్టచ్చు. అప్ యారో కొడితే ఇట్లా లైన్ ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది, డౌన్ యారో కొడితే డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ కాల్డ్ లీడింగ్. ఓకేనా? లీడింగ్ అంటారు దాన్ని, అంటే లైన్ గ్యాప్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాకింగ్. ఇక్కడికి దీని కింద ఉన్న బాక్స్ ట్రాకింగ్ అంటే ఏంటంటే మనకి లెటర్కి గ్యాప్. సో లెటర్కి గ్యాప్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయాలంటే మీరు ట్రాకింగ్ చూడండి. ఇప్పుడు నేను ఇది ఇంక్రీజ్ చేస్తే చూడండి లెటర్కి గ్యాప్ పెరుగుతుంది మనకి, చూసారా? సో తగ్గించాలంటే ఇట్లా చూడండి. ఓకేనా? సో లెటర్కి గ్యాప్ తగ్గించాలన్నా పెంచాలన్నా మీరు ట్రాకింగ్ వాడచ్చు. ఓకే, అట్లానే లైన్కి గ్యాప్ పెంచాలి తగ్గించాలంటే లీడింగ్ వాడాలి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్ కేస్ ఇక్కడ మనం ఏదైనా వాల్యూస్ మార్చేసామనుకోండి, ఇక్కడ వాల్యూస్ మార్చేసి ఒరిజినల్ వాల్యూస్కి వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ ఈ బటన్ టాప్ రైట్ కార్నర్లో ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్లో మీరు రీసెట్ క్యారెక్టర్ అని క్లిక్ చేయాలి. ఓకే, ఇలా. ఓకే, అప్పుడు ఒరిజినల్ వాల్యూస్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? అండ్ చంద్రకిరణ్, నేను మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చాను, మీరు ట్రై చేశారా? అదే సార్, క్రికెటర్ సార్ ఇచ్చారు. చేయలేదా మరి? చేశాను సార్, నేను మెయిల్ చేశాను, మీకు మెయిల్ రాలేదు, ఈరోజు పంపిస్తాను సార్. ఇంకోటి కూడా ఏదో ఇచ్చినట్టున్నా కదా నేను మీకు, ఒకటి క్రికెటర్, ఒకటి అదేదో బిల్డింగ్ బ్లాస్ట్ అనే ఒకటి ఏదో ఇచ్చినట్టున్నాను. బిల్డింగ్ బ్లాస్ట్ ఒకటి ఇచ్చారు, క్రికెటర్స్ హీరోస్ క్యారెక్టర్ అది ఇచ్చారు సార్, గ్రూప్ చేయమని. సో నాకు చేసి మెయిల్కి పంపించండి మరి. ఓకే సార్, పంపిస్తాను సార్. చేశాను, మెయిల్ పంపిస్తాను సార్. మీకు రాలేదు, నేను మళ్ళీ ట్రై చేస్తాను. రైట్. ఓకే, సో మనకి ఇప్పుడు క్యారెక్టర్ ప్యానల్ ఎలా యూజ్ చేయాలో అర్థమైంది. అండ్ మన క్యారెక్టర్తో చాలా యూజ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ ప్యానల్ని డైరెక్ట్ మన లేయర్స్ చూడండి, మన లేయర్ ప్యానల్కి ఇట్లా పక్కన ఇట్లా ఫిక్స్ చేసేసుకోవచ్చు. అంటే మన ఊరికే మనం ఈ ప్యానల్ని ఊరికే విండోస్లోకి వెళ్ళి ఇట్లా క్యారెక్టర్ అని ఇట్లా సెలెక్ట్ చేసుకొని దాన్ని మన ఇంటర్ఫేస్లోకి తీసుకొచ్చే బదులు డైరెక్ట్ ఫస్ట్ నుంచే మనం దాన్ని ఇట్లా పెట్టేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? ఇలా. అండ్ మనకి చాలా ప్యానల్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ పెద్ద లిస్ట్ ఆఫ్ ప్యానల్స్ ఉంది. అండ్ చూడండి, ఇప్పుడు బ్రషెస్ మనం చూసాం లాస్ట్ క్లాస్. సో మనకి బ్రష్ సెట్టింగ్స్ కూడా బాగా యూజ్ అవుతాయి చూడండి. సో నేను ఈ ప్యానల్ని కూడా నేను ఏం చేయొచ్చు అంటే నేను ఇట్లా దీన్ని కొంచెం ఇట్లా చిన్న చేసేసుకొని చూడండి ఇక్కడ నేను ఫిక్స్ చేసేసుకుంటాను ఇట్లా. ఓకేనా? సో నాకు బ్రషెస్ తీసుకున్న కొద్దీ నాకు ఈ ప్యానల్ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా? సో నాకు బాగా నేను తరచూ వాడే ప్యానల్స్ని నేను ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు నేను. ఓకేనా? ఎట్లా? సో చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా కింద పెట్టుకోవాలనుకోండి, దీన్ని ఇట్లా కింద కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కింద కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా సైడ్కి పెట్టుకోవచ్చు. సో నాకు ఎట్లా కన్వీనియంట్ అయితే నేను అక్కడ అట్లా ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇట్లా దీన్ని ఇంకా సింప్లిఫైడ్ చేయాలంటే చూడండి, దీన్ని ఇంకా సింప్లిఫైడ్ చేయాలంటే ఇక్కడ చిన్న బటన్ ఉంది కదా, కొలాప్స్ టు ఐకాన్స్, ఇది నొక్కారనుకో చూడండి ఇంకా సింప్లిఫైడ్ అయిపోయింది మనకి. ఓకే, ఇప్పుడు చూడండి నాకు లేయర్స్ కావాలంటే ఇట్లా పట్టుకోవచ్చు, నేను క్యారెక్టర్ ప్యానల్ కావాలంటే ఇట్లా క్యారెక్టర్ ప్యానల్, బ్రషెస్ కావాలంటే బ్రషెస్. సో ఇలా నేను సింపుల్గా ఐకాన్స్ క్లిక్ చేసి వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అట్లా. అండ్ ఇప్పుడు ఈ సెటప్ ఏదైతే ఉందో అంటే లేయర్, క్యారెక్టర్, బ్రషెస్, ఓకే, సో ఈ సెటప్ ఏదైతే ఉందో ఈ సెటప్ నేను ఒకవేళ నేను ఇలా ఫోటోషాప్ క్లోజ్ చేసిన తర్వాత కూడా నాకు ఈ సెటప్ ఇట్లానే ఉండాలనుకోండి, నేను ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, వర్క్ స్పేస్ అంటే ఏంటంటే చూడండి, అంటే మీకు కావాల్సిన ప్యానెల్స్ని మీకు కావాల్సిన విధంగా అరేంజ్ చేసుకోవడం అనమాట. ఓకేనా? మీకు కావాల్సిన ప్యానల్స్ ఇక్కడ ఏమేమి ప్యానల్స్ ఉన్నాయి, క్యారెక్టర్ ఉంది, బ్రషెస్ ఉంది, లేయర్స్. ఓకే, సో ఈ ప్యానల్ని మీరు ఎలా అరేంజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఏ ప్యానల్ మీకు మీ ఇంటర్ఫేస్లో కావాలి దాన్ని ఏమంటారు, వర్క్ స్పేస్ అంటారు. చూడండి ఇక్కడ మనకు కొన్ని వర్క్ స్పేసెస్ ఉంటాయి ఆల్రెడీ.
చూడండి, ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్లో ఫోటోషాప్ గురించి చెప్పినప్పుడు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ఫోటోషాప్ డిఫరెంట్ విధాలుగా యూజ్ అవుతుంది అని చెప్పాను నేను, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనకి ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్ ఒకటి, పెయింటింగ్ డిపార్ట్మెంటు, అలానే మనకి చూడండి పెయింటింగ్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసినప్పుడు బ్రషెస్, కలర్స్ అవన్నీ వచ్చినాయి మనకి, ఓకేనా. గ్రాఫిక్ అండ్ వెబ్ అని ఉంటుంది, ఓకే. సో ఇది గ్రాఫిక్ అండ్ వెబ్, ఓకే. సో నేను నా ఓన్ వర్క్ స్పేస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వర్క్ స్పేస్ చూడండి, ఇక్కడ వర్క్ స్పేస్లో న్యూ వర్క్ స్పేస్, నేను కావాలంటే దీనికి మ్యాక్ వర్క్ స్పేస్ అని పెడతా, ఓకేనా. పెట్టేసి సేవ్ చేసేస్తాను. చూడండి, ఇప్పుడు నా మ్యాక్ వర్క్ స్పేస్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను కావాలంటే నేను ఇంకొక ప్యానల్ నేను యాడ్ చేయాలనుకోండి నా వర్క్ స్పేస్కి నేను యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కలర్ అని ఉంది, చూడండి ఈ కలర్ అనే ప్యానల్ని నేను నా వర్క్ స్పేస్కి నేను ఇట్లా యాడ్ చేసుకోవచ్చు, చూడండి, ఓకేనా. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు యాక్చువల్లీ ఏమైంది చూడండి, ఇక వర్క్ స్పేస్లో ఇక మన మ్యాక్ వర్క్ స్పేస్ యాక్టివ్గా ఉంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్లోకి వెళ్ళిపోయాను అనుకోండి, సో మళ్ళీ వేరే ప్యానల్స్ వేరే అరేంజ్మెంట్ నాకు కనిపిస్తుంది ఇక్కడ, ఓకే. సో మళ్ళీ మన వర్క్ స్పేస్లోకి వెళ్ళిపోవాలంటే సింపుల్గా విండోస్ వర్క్ స్పేస్ అండ్ మ్యాక్ వర్క్ స్పేస్. సో ఇప్పుడు మళ్ళీ మన వర్క్ స్పేస్లోకి వచ్చేసినాము, ఓకేనా. అండ్ మన వర్క్ స్పేస్ మనం ఎట్లా సేవ్ చేసుకున్నామో అట్లా కనిపిస్తుంది మనకి. అండ్ ఏ ప్యానల్స్ని మనం ఇంక్లూడ్ చేసామో ఆ ప్యానల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆల్రైట్, రైట్. నెక్స్ట్ ఈజ్ ఓకే టెక్స్ట్. ఇప్పుడు మనకి టెక్స్ట్ని కంట్రోల్ చేసే ఆప్షన్స్ గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ చూడండి, నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ టెక్స్ట్ స్టైల్స్ అనమాట. టెక్స్ట్కి మనము కావాల్సిన స్టైల్స్ అప్లై చేయొచ్చు. సో ఏముంటాయి ఆప్షన్స్, సో టెక్స్ట్కి స్టైల్స్ అప్లై చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో దానికి మీరు రైట్ సైడ్ డబుల్ క్లిక్ చేయాలి, ఓకేనా. అప్పుడు మనకి లేయర్ స్టైల్ అనే ఒక విండో ఓపెన్ అవుతుంది ఇలా. సో చూడండి ఇక్కడ ఒక్క నిమిషం, అయ్యో అర్థమైందా, ఒకసారి చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ దీన్నే లేయర్ స్టైల్ అంటారు, ఓకే. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. టెక్స్ట్కి డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేసే ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ కాలంలో మనకి చూడండి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. డ్రాప్ షాడో, ఆర్డర్లో, ప్యాటర్న్ ఓవర్లే, గ్రేడియంట్ ఓవర్లే, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కాలంలో మీకు ఈ ఆప్షన్స్ని కంట్రోల్ చేసుకునే ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఓకేనా. వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలనేవి అనే వాల్యూస్ ఇక్కడ ఉంటాయి మనకి ఈ ఆప్షన్స్, ఓకేనా. సో అండ్ ఈ లేయర్ స్టైల్ని మనము 2 టైప్స్లో మనం యాక్సెస్ చేయొచ్చు. వన్ టైప్ ఈస్ మనము ఇక్కడ ఈ టెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో దీనికి రైట్ సైడ్ ఇక్కడ ఎంటీ స్పేస్ దగ్గర డబుల్ క్లిక్ చేయొచ్చు, ఓకే. అండ్ సెకండ్ ఈజ్ ఇక్కడ మనకి కింద లేయర్ ప్యానల్ కింద మనకి ఇక్కడ చూడు ఎఫెక్ట్స్ అని ఉంది, చూసారా ఎఫెక్ట్స్. సో ఈ ఎఫెక్ట్స్ ద్వారా ఇక్కడ మనకి బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉన్నాయి. సో ఇది క్లిక్ చేసినా కూడా మీరు దీన్ని మీరు ఈ విండోని ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లా. సో 2 టైప్స్లో మనము దీన్ని ఓపెన్ చేయొచ్చు. ఇట్లా బ్లెండింగ్ ఆప్షన్ ద్వారా చేయొచ్చు, లేదు అంటే మనం ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే కూడా మనకి ఇట్లా లేయర్ స్టైల్ ఓపెన్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ ఈజ్ సో నేను ఇక్కడ కొంచెం టైప్ చేస్తాను, ఇక్కడ క్యాపిటల్స్లో టైప్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఈజ్ చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉంది, వైట్ ఉంది మనకి. సో నేను బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ఇస్తాను, ఓకేనా. చూడండి ఇట్లా బ్లాక్, ఓకేనా. ఎట్లా ఇచ్చా అని చెప్పగలుగుతారా, బ్లాక్ కలర్ ఎట్లా ఇచ్చా అని చెప్పగలుగుతారా? అవును, కానీ నేను ఒక షార్ట్ కట్ యూస్ చేశాను, చెప్పగలుగుతారా?
ఆ షార్ట్ కట్ ద్వారా నేను యా బ్లాక్ సార్ చెప్పారు. గుర్తుకొస్తలేదు కదా. షార్ట్ కట్ చేసింది. కలర్ దగ్గర జనరల్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే డబుల్ క్లిక్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ అంటే ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ గుర్తుందా? ఆల్ట్ ప్లస్ బ్యాక్ ఓకే, స్పేస్. shift, ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్. ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే మనకి ఫోర్గ్రౌండ్ కలర్ నేను మీకు చెప్పాను. ఓకే. ఇదిగో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ లెటర్స్ సే బ్లూ కలర్ ఉంది మనకి. సో ఈ బ్లూ ఇక్కడ రావాలంటే ఏం చేయాలి? ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్. ఓకేనా? అండ్ ఈ వైట్ రావాలంటే ఏం చేయాలి చెప్పగలుగుతారా మీరు? షార్ట్ కట్స్ కూడా మీరు రాసుకున్నారు యాక్చువల్లీ, అదే మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు. ఇదిగో ఈ వైట్ ఇక్కడ రావాలంటే ఏం చెప్పగలుగుతారా? వైట్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఏమో ఫోర్గ్రౌండ్ కలర్. సో మరి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి షార్ట్ కట్? గుర్తుకొస్తలేదా? మీరు ఆప్షన్స్ అన్నీ చెక్ చేసుకోవాలి ఒకసారి. కీబోర్డ్ షార్ట్ కట్. కంట్రోల్ బ్యాక్ స్పేస్, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఫోర్గ్రౌండ్ కలర్, కంట్రోల్ బ్యాక్ స్పేస్ బ్యాక్గ్రౌండ్ కలర్. దిస్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ దిస్ ఈజ్ ఫోర్గ్రౌండ్ కలర్. గుర్తు తెచ్చుకోండి ఇవి. ఓకే రైట్. నెక్స్ట్ ఈజ్ సో చూడండి. ఓకే, మనం లేయర్ స్టైల్ గురించి మాట్లాడుతుండే. ఓకేనా? సో నేను ఇక్కడ రైట్ క్లిక్ డబల్ క్లిక్ చేస్తాను. ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే మనకి లేయర్ స్టైల్ ఓపెన్ అవుతుంది. సో ఈ లేయర్ స్టైల్ తోటి మనం ఏం చేయొచ్చు యాక్చువల్గా? సో ఇక్కడ మనకి డ్రాప్ షాడో. డ్రాప్ షాడో అంటే చూడండి, ఇక్కడ మనకు ఒక షాడో లాంటిది వచ్చింది చూసారా? కనిపిస్తుందా మీకు షాడో? చూడండి. సో ఈ షాడోని మనము కావాలంటే ఇట్లా మనము ఇట్లా కొంచెం డిస్టెన్స్ కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అలానే స్ప్రెడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ మనకి ఈ డ్రాప్ షాడో వాల్యూస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్. చూడండి, ఇక్కడ డిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తే మనకి ఇట్లా డిస్టెన్స్ ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఓకేనా? అండ్ దీనికి మీరు కలర్ ఇవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏదైనా కలర్ ఇవ్వచ్చు. ఓకేనా? ఓకే, రైట్. సో నెక్స్ట్ ఈజ్ యాక్చువల్లీ మనకి బ్లాక్ షాడోనే బాగుంటుంది. బ్లాక్ షాడో ఇస్తాను నేను. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈజ్ మనకి చూడండి ఇక్కడ అవుటర్ గ్లో. అవుటర్ గ్లో అంటే మీకు ఈ టెక్స్ట్కి అవుటర్ సైడ్ ఒక గ్లో లాంటిది వస్తుంది. ఓకేనా? సో దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి మనకి. ఓకేనా? సో నేనేం చేస్తానంటే దీనికి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఇద్దాం. సో క్లిక్ చేస్తే ఏమవుతుంది? డిఫాల్ట్ కలర్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ వచ్చింది. ఇక్కడ బ్లాక్ కలర్ ఇప్పుడు నాకు ఇక్కడ రావాలి. సో ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ కొడతాం. సో ఇక్కడ నాకు బ్లాక్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనము? సో డబల్ క్లిక్ చేసుకోండి. డబల్ క్లిక్ చేసేసి సో ఇక్కడ ఏం చేస్తాను నేను చూడండి, అవుటర్ గ్లో ఇస్తాను. అవుటర్ గ్లో చూసారా? ఒక గ్లో లాంటిది వచ్చింది చుట్టూరా టెక్స్ట్. ఓకే, సో ఈ అవుటర్ గ్లోని మీరు కొంచెం కంట్రోల్ చేయాలనుకోండి. చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మనకి రైట్ సైడ్. సో మీకు అవుటర్ గ్లో ఏ కలర్లో కావాలి? మనం ఎల్లో కలర్ కావాలనుకోండి. సో ఇక్కడ క్లిక్ చేసి నేను ఎల్లో సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు ఎల్లో కలర్ వచ్చింది మనకి. రైట్. ఓకే,
ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇగో ఎల్లో కలర్ ఇచ్చాం కదా, ఇక్కడ ఒపాసిటీ తగ్గించుకోవచ్చు మీరు కావాలంటే. ఒపాసిటీ తగ్గిస్తే ఏమవుతుంది మనకి, అది కొంచెం ఇట్లా లైట్గా వస్తుంది, ఈ గ్లో వచ్చేసి లైట్గా వస్తుంది మనకి. కానీ నేను ఒపాసిటీ గురించి ఆల్రెడీ చెప్పాను. సో ఈ వాల్యూస్ కూడా నేను అన్నీ చూపించాను, మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. కొన్ని ఇంపార్టెంట్ చూపిస్తాను నేను అంతే. స్ప్రెడ్ ఎట్లా చేయాలి, సైజ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, సో ఇవన్నీ మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఓకేనా. సో అవుటర్లో అట్లానే మనకి ప్యాటర్న్. సో చూడండి ప్యాటర్న్ కూడా ఇవ్వచ్చు టెక్స్ట్కి. మనకి టెక్స్ట్కి మీరు ఒక ప్యాటర్న్ ఇవ్వచ్చు చూడండి. సో ఈ ప్యాటర్న్ వాల్యూని మీరు కావాలంటే ఇట్లా చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా. అండ్ దీని యాంగిల్ మార్చుకోవచ్చు ఇట్లా. ఓకే. సో ఇట్లా. అండ్ ఇక్కడ స్కేల్ కూడా చేసుకోవచ్చు మీరు చూడండి. దీన్ని కొంచెం పెద్దగా చిన్నగా చేసుకోవాలన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు ఒపాసిటీ కూడా ఇట్లా తగ్గించుకోవచ్చు. ఓకే. సో తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాటర్న్ ఆఫ్ చేసేసి గ్రేడియంట్లోకి వెళ్దాం. చూడండి గ్రేడియంట్ అంటే నేను మీకు ఆల్రెడీ గ్రేడియంట్ గురించి చెప్పాను, నేను గుర్తుందా? అయితే మనం గ్రేడియంట్ మొత్తం డాక్యుమెంట్కి అప్లై చేసాం. సో ఇప్పుడు నేను గ్రేడియంట్ టెక్స్ట్కి అప్లై చేసి చూపిస్తాను నేను. ఓకేనా. సో ఇక్కడ గ్రేడియంట్ ఓవర్లే ఆన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకోండి. చూడండి ఎక్కడ క్లిక్ చేస్తారు మీరు, ఇక్కడ ఈ బాక్స్ మీద. సో క్లిక్ చేసిన వెంటనే కొంచెం గ్రేడియంట్ ఎడిటర్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో దీన్ని మనం గ్రేడియంట్ ఎడిటర్ డైలాగ్ బాక్స్ అంటారు. సో ఇక్కడ మీరు ప్రతి ఈ పాయింట్కి మీరు కలర్ ఇవ్వచ్చు ఇట్లా. చూడండి ఇక్కడ నేను ఈ పాయింట్కి నేను కావాలంటే ఒక ఆరెంజ్ కలర్ ఇస్తాను. ఓకే. అండ్ ఈ పాయింట్కి నేను yellow కలర్ ఇస్తాను. ఓకేనా. సో చూడండి yellow అండ్ ఆరెంజ్. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి రిఫ్లెక్టెడ్ ఉంది, మీరు కావాలంటే ఇట్లా లీనియర్ తీసుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ గ్రేడియంట్ అన్నమాట. ఇక్కడ మీరు యాంగిల్ కూడా మార్చుకోవచ్చు. ఓకే. సో గ్రేడియంట్ ఏ యాంగిల్లో రావాలి. ఓకే. అంటే మల్టీ కలర్స్, గ్రేడియంట్ ఈజ్ నథింగ్ బట్ మల్టీ కలర్స్. ఓకే. ఇక్కడ మనం కొన్ని కలరింగ్స్ ఆల్రెడీ చేసాం మనం. ఓకేనా. సో చూడండి ఇక్కడ రెయిన్బో కలర్స్ చూడండి. అండ్ అట్లానే ఇక్కడ మనకి డిఫరెంట్ ఫ్లాగ్స్. సో మనకి ఇప్పుడు చూడండి ఇది యాక్చువల్లీ ఆరెంజ్ పైకి రావాలి మనకి. సో ఏం చేద్దాం మనం, ఇక్కడ యాంగిల్ చేంజ్ చేద్దాం. చూసారా యాంగిల్ ఇక్కడ మనము -90 పెడితే మనకి ఇట్లా కరెక్ట్ వస్తుంది మనకి. చూడండి ఇప్పుడు ఇండియా ఫ్లాగ్ గ్రేడియంట్ అప్లై చేసాం. ఓకేనా. దిస్ ఈజ్ గ్రేడియంట్ ఓవర్లే. అలానే మనకి కలర్ ఓవర్లే అని ఉంటుంది. కలర్ ఓవర్లే అంటే ఏంటంటే మనకు ఒక ప్లెయిన్ కలర్ అప్లై చేయొచ్చు టెక్స్ట్. ఓకేనా. టెక్స్ట్కి మనము ప్లెయిన్ కలర్ అప్లై చేయొచ్చు. చూడండి ఇట్లా. ఓకేనా. టెక్స్ట్కి ప్లెయిన్ కలర్ అప్లై చేసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ ఈజ్ మనకి సాటిన్. సాటిన్ అంటే చూడండి ఇట్లా మీకు ఒక సంథింగ్ ఒక పూల్ లాగా వస్తుంది. ఓకేనా. చూడండి ఇట్లా టెక్స్ట్కి ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్స్ అనమాట. ఓకేనా. సో ఇక స్టైల్స్ మీకు ఎట్లా కనిపించాలో ఇక్కడ కొన్ని కాంటూర్ అని ఒకటి ఉంది చూసారా. సో దీంతో మీరు ఇంకా అది ఎట్లా టెక్స్ట్ ఆ స్టైల్స్ ఎలా కనిపించాలనేది ఒకటి డిసైడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయాలి మీరు. ఓకే. ఇవన్నీ మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి. అర్థమైతే కదా. నెక్స్ట్ ఈజ్ ఇన్నర్ గ్లో. చూడండి మనకు అవుటర్ గ్లో ఎలా అయితే అవుట్ సైడ్ టెక్స్ట్కి అవుట్ సైడ్ గ్లో వచ్చిందో, ఇన్నర్ గ్లో మనకి టెక్స్ట్కి ఇన్సైడ్ గ్లో ఇస్తుంది మనకి. చూడండి ఇన్నర్ గ్లో. సో ఇన్నర్లో ఇట్లా లోపల మనకి లోపల గ్లో లాగా వచ్చింది మనకి. అండ్ దీనికి కూడా మనం కావాల్సిన కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే. చూడండి గ్రీన్ అంటే గ్రీన్, బ్లూ అంటే బ్లూ. సో చూడండి
సో టెక్స్ట్ లుక్ మొత్తం మార్చేసుకోవచ్చు మీరు ఇన్నర్లో. అలానే ఇన్నర్లోనే మనకి ఇన్నర్ షాడో అంటే మనకి లోపల షాడో వస్తుంది. మనకి బయట షాడో రావాలంటే ఇక డ్రాప్ షాడో చూసాం మనం ఆల్రెడీ, ఓకేనా. డ్రాప్ షాడో ఆల్రెడీ చూసాం మనం. ఇన్నర్ షాడో అంటే టెక్స్ట్ లోపల షాడో వచ్చింది. అండ్ ఆ షాడో కలర్ చేంజ్ చేయాలంటే చూడండి, నేను వేరే కలర్ షాడో ఇస్తాను, గ్రీన్ కలర్ ఇస్తాను, ఓకేనా. అండ్ సేమ్ మీరు వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ, సైజు, ఓకేనా. నెక్స్ట్ ఈజ్ మనకి స్ట్రోక్. వాట్ ఈజ్ స్ట్రోక్ అంటే బార్డర్ కలర్, అవుట్లైన్ కలర్. చూడండి కనిపిస్తుందా? మన టెక్స్ట్కి ఒక అవుట్ సైడ్ ఒక అవుట్లైన్ లాగా వచ్చింది మనకి, ఓకేనా. సో చూడండి, ఈ అవుట్లైన్ కొంచెం పెద్దగా రావాలంటే ఇట్లా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఓకే. అండ్ ఇన్సైడ్ అంటే మీకు ఇన్సైడ్ కూడా వస్తుంది, ఓకేనా. అండ్ స్ట్రోక్కి ప్లెయిన్ కలర్ మార్చాలంటే ఇక్కడ మనకి కలర్ ఆప్షన్ ఉంది. స్ట్రోక్కి వేరే కలర్ ఇచ్చుకోవచ్చు, ఓకేనా. చూడండి స్ట్రోక్ కలర్ వేరే ఇచ్చుకోవచ్చు, ఓకేనా. అండ్ స్ట్రోక్కి గ్రేడియంట్ ఇవ్వాలంటే కూడా మీరు గ్రేడియంట్ ఇవ్వచ్చు. చూడండి నేను ఒక 2 గ్రేడియంట్స్ ఇస్తానండి, ఓకే. ఓకేనా. సో ఇలా మనము ఇట్లా టెక్స్ట్కి ఇట్లా గ్రేడియంట్ ఇవ్వచ్చు, ఇట్లా యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు మనం కావాలంటే, ఓకేనా. సారీ స్ట్రోక్కి గ్రేడియంట్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి మన టెక్స్చర్ చూసారా, చూడండి ఎలా కనిపిస్తుందో టెక్స్ట్ ఇప్పుడు. సో ఇక్కడ టెక్స్చర్ మీరు చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ ఇక్కడ వేరే టెక్స్చర్స్ కూడా ఉన్నాయి మనకి, మీరు మార్చుకోవచ్చు ఇక్కడ. ఇవన్నీ ఇక్కడ ట్రీ అని ఉంది, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్చర్స్ ఉన్నాయి. టెక్స్చర్స్ మీరు స్కేల్ చేసుకోవచ్చు, పెద్ద చిన్న చేసుకోవచ్చు, లేదు అంటే ఇట్లా డెప్త్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనకి న్యూ టెక్స్చర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి, ఆ ప్యాటర్న్స్ పెట్టుకోవచ్చు అనమాట. అయితే ప్యాటర్న్ అనేది నేను మీకు ఇంకా స్టార్ట్ అవ్వలే, నేను మీకు కమింగ్ క్లాసెస్లో చెప్తాను నేను, ఓకేనా, ప్యాటర్న్ గురించి. సో ప్యాటర్న్ మీకు పెట్టుకొని ఆ ప్యాటర్న్ మనకి టెక్స్ట్ మీద అప్లై అయ్యేలా చేయొచ్చు, ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి మనకి బెవెల్ అండ్ ఎంబాస్. చూడండి బెవెల్ అండ్ ఎంబాస్. సో ఈ ఆప్షన్ టెక్స్ట్కి కొంచెం లుక్ ఇస్తుంది అనమాట. టెక్స్ట్కి మంచి లుక్ రావాలంటే మనం ఈ బెవెల్ అండ్ ఎంబాస్ బాగా యూజ్ చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ బై డిఫాల్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చాలా వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ చూడటానికి ఇక్కడ చాలా వాల్యూస్ ఉంటాయి మనకి. సో ఇదేంటంటే కొంచెం మనకి 3D లుక్ లాగా రావాలనుకో టెక్స్ట్, సో మనకి ఈ బెవెల్ అండ్ ఎంబాస్ యూజ్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మీకు ఈ బెవెల్ అండ్ ఎంబాస్ తోటి ఒక గోల్డెన్ మెటాలిక్ టెక్స్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం మనం, ఓకేనా. ఓకే, సో నేను ఇదంతా ఫస్ట్ క్యాన్సిల్ చేసేసి చూడండి ఇక్కడ మనకి నేను ఓకే కొట్టినప్పుడు ఇక్కడ గ్రేడియంట్ ఓవర్లే అని వచ్చింది మనకి. సో నేను ఏం చేస్తానంటే ఈ గ్రేడియంట్ ఓవర్లేని ఇది రిమూవ్ చేసేస్తాను, ఓకేనా. సో ఎలా రిమూవ్ చేస్తానని చూడండి, ఇక్కడ రైట్ క్లిక్ చేసి క్లియర్ లేయర్ స్టైల్ అంటే మీరు ఏదైనా లేయర్ స్టైల్ టెక్స్ట్కి అప్లై చేశారనుకో దాన్ని మనం రిమూవ్ చేసేసేయచ్చు. సో ఎలా రిమూవ్ చేసి చూడండి, క్లియర్ లేయర్ స్టైల్ చూడండి వెళ్ళిపోయింది ఇప్పుడు, ఓకేనా. సో లేయర్ స్టైల్స్ రిమూవ్ చేసేసేయచ్చు. ఇప్పుడు నేను ఫ్రమ్ ద స్క్రాచ్ మీకు ఫ్రమ్ ద బిగినింగ్ నేను మీకు చెప్తాను స్టార్టింగ్ నుంచి ఒక గోల్డెన్ మెటాలిక్ టెక్స్ట్ ఎలా చేయాలో, ఓకేనా. ఓకే, సో మనము ఏం చేద్దామంటే టెక్స్ట్ ఫస్ట్ ఫాంట్ చేంజ్ చేద్దాం. ఫాంట్ ఏరియల్ ఉంది, అయితే ఏరియల్ ప్లేస్లో నేను మీ ఇక్కడి నుంచి కూడా మార్చవచ్చు క్యారెక్టర్ ప్యానల్ నుంచి, ఓకే. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారు, టైమ్స్ న్యూ రోమన్ తీసుకోండి, టైమ్స్ న్యూ రోమన్ బోల్డ్ తీసుకుంటున్నాం, ఓకేనా. చూడండి టైమ్స్ న్యూ రోమన్ బోల్డ్, ఓకే. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేద్దామంటే ఈ టెక్స్ట్కి మనం ఒక
ఎల్లో అండ్ సంథింగ్ అంటే క్రీమిష్ అండ్ ఎల్లోయిష్ గ్రేడియంట్ అప్లై చేద్దాం. ఎందుకంటే గోల్డెన్ మెటల్ అంటే మనకు కొంచెం ఎల్లోయిష్ అండ్ క్రీమిష్ కలర్లో ఉండాలి. సో చూడండి, డబల్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ స్టెప్ మనం గ్రేడియంట్ ఓవర్లే ఆన్ చేద్దాం. సో ఇక్కడ మనకి డిఫాల్ట్ ఏదో ఒక గ్రేడియంట్ ఆన్ ఉంది. సో మనం ఏం చేయాలంటే, సో ఈ గ్రేడియంట్ బదులు మన ఇక్కడ యాక్చువల్లీ కొంచెం మెటాలిక్ది ఉంది ఒకటి చూడండి. ఇక్కడ ఆల్రెడీ మనకి మెటాలిక్ది ఇక్కడ ఉంది ఇక్కడ. సో దీన్ని మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏముందంటే చూడండి, మీరు ఈ కలర్స్ మీరు ఇప్పుడు ఈ కలర్ యొక్క వాల్యూ ఎలా తెలుస్తుంది మనకి చూడండి. ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది చూడండి. సో చూడండి, ఇది వచ్చేసి కొంచెం సమ్వేర్ ఇన్ బిట్వీన్. ఇక్కడ ఎల్లో ఏమో ఇక్కడ ఉంటుంది, డార్క్ ఎల్లో, లైట్ ఎల్లో ఇక్కడ ఉంటుంది. సో సమ్వేర్ ఇన్ బిట్వీన్ అనమాట, ఇక్కడ ఉంటుంది. ఓకేనా? సో అట్లానే మనకి ఈ కలర్ వచ్చేసి మనకి ఎల్లోకి కొంచెం క్రీమిష్ కలర్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఉంటుంది మనకి. అండ్ అలానే ఈ కలర్ వచ్చేసి కొంచెం బాటంలో ఉంటుంది మనకి. ఓకే, సో కావాలంటే ఈ కలర్కి ఇదే మనం అప్లై చేసుకోవచ్చు. సేమ్ అంటే ఈ రెండు సేమ్ కలర్స్ ఉండేలా చేసుకోవచ్చు. ఓకేనా? చేసుకున్నాక చూడండి, ఇక్కడ నేను రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్ వాడచ్చు కావాలంటే. రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్. ఓకే, నేను మీకు గ్రేడియంట్స్లో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ గ్రేడియంట్స్ గురించి చెప్పానండి, గుర్తుందా? ఓకే, లీనియర్, రేడియల్. గ్రేడియంట్ అటెండ్ అయినారు కదా మీరు? ఓకే, సో అట్లా రిఫ్లెక్టెడ్ తీసుకున్నా. రిఫ్లెక్టెడ్లో ఇక్కడ రివర్స్ ఆప్షన్ ఆఫ్ చేసేద్దాం మనం. ఓకేనా? సో చూడండి, సో సంథింగ్ లైక్ దిస్. చూడండి ఇక్కడ. సో ఇలా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈజ్ చూడండి, నేను ఇప్పుడు మీకు బెవెల్ అండ్ ఎంబాస్ గురించి చూపిస్తాను. చూడండి, బెవెల్ అండ్ ఎంబాస్. చూడండి, ఇక్కడ బెవెల్ అండ్ ఎంబాస్ ఆన్ చేసిన వెంటనే మనకి కొన్ని ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ది మనకి ఇక్కడ యాక్చువల్గా మనకి అవుటర్ బెవెల్ ఏదో ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, ఇన్నర్ బెవెల్ పెట్టుకుంటాను. ఓకేనా? సో ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ ఈ వాల్యూస్ అన్నిటిని సెట్ చేసేద్దాం మనం. ఓకే, సో చూడండి, ఇక్కడ నాకు యాక్చువల్గా ఇక్కడ డెప్త్ ఉంది చూసారా? డెప్త్ వాల్యూ నేను మార్చిన కొద్దీ నాకు చూడండి అక్కడ ఎంత చేంజ్ వస్తుందో. అండ్ సైజ్ వాల్యూ కూడా చూడండి, సైజ్ వాల్యూ నార్మల్ ఇట్లా ఉన్నప్పుడు ఇలా ఉంది, కొంచెం ఇంక్రీజ్ చేస్తే చూడండి ఇక్కడ నాకు డెప్త్ లాగా వచ్చింది చూసారా? సో ఇట్లా డెప్త్ అండ్ వాల్యూ. అండ్ ఇక్కడ చిజల్ హార్డ్ అని ఉంది. ఇక్కడ చిజల్ హార్డ్ బదులు నేను ఇక్కడ స్మూత్ పెట్టుకుంటా. స్మూత్ పెడితే ఇట్లా వస్తుంది, హార్డ్ పెడితే మీకు ఇలా వస్తుంది. ఓకేనా? సో అలానే ఇక్కడ మీరు ఈ కింద సెక్షన్ చూసారా అనుకోండి, కింద సెక్షన్, ఈ సెక్షన్లో మనకి ఏముంది, షేడింగ్ సెక్షన్. ఓకేనా? షేడింగ్ సెక్షన్ ఇది. షేడింగ్ సెక్షన్లో మనకి చూడు ఇక్కడ యాంగిల్ అని ఉంటుంది. ఓకే, యాంగిల్ నేను మారుస్తున్నా ఇక్కడ చూడండి. యాంగిల్ మార్చిన కొద్దీ చూడండి అది ఎట్లా మారుతుందో చూసారా? సో చూడండి, యాంగిల్ మార్చిన కొద్దీ మీకు అట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి మీకు. ఓకే, చూడండి ఇప్పుడు ఎట్లా వచ్చిందో మనకి. అండ్ అట్లానే ఇక్కడ కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ మనకి గ్లాస్ కాంటూర్ అని ఉంది. ఇందులో మీకు డిఫరెంట్ స్టైల్స్లో కనిపిస్తుంది చూడండి. చూడండి, మెటాలిక్ లాగా వచ్చింది మనకి. ఓకే, మెటల్ లాగా ఇది. దిస్ ఈజ్ కాల్డ్ రింగ్ డబల్. ఓకేనా? నేను ఏం చేస్తానంటే క్లాస్ అయిపోయినాక దీని రికార్డింగ్ లింక్ మీకు మన వాట్సాప్ గ్రూప్లో పెడతా. ఓకే, సో మీకు డౌట్లు ఉంటే దాన్ని ఆ వీడియోని చూసుకుంటా మీరు ట్రై చేయండి. ఓకేనా? రైట్. సో ఇలా. అండ్ ఇక్కడ హైలైట్ మోడ్. హైలైట్ అంటే ఏంటంటే చూడండి, హైలైట్ అంటే బ్రైట్ ఏరియాస్ని హైలైట్స్ అంటారు. ఇప్పుడు మన ఇమేజ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేస్ ఉందనుకోండి, మీ ఫేస్లో వైట్ ఏరియాస్ ఉంటాయి, అంటే షైనింగ్ బాగా పడిన ఏరియాస్ ఉంటాయి, అవి వైట్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? సో వాటిని హైలైట్స్ అంటారు, అంటే బ్రైట్ ఏరియాస్. మన ఫేస్లో కానీ లేకపోతే ఇక్కడ ఏదైనా సర్ఫేస్ మీద కానీ ఏదైనా ఆబ్జెక్ట్ మీద కానీ బ్రైట్ ఏరియాస్ని మనం హైలైట్స్ అంటాం. అలానే డార్క్ ఏరియాస్ ఉంటాయి, షాడో ఏరియాస్ ఉంటాయి, డార్క్గా ఉంటాయి, అంటే మన ఫేస్ మీద కానీ లేకపోతే ఆబ్జెక్ట్ మీద కానీ డార్క్ ఏరియాస్, వాటిని షాడోస్ అంటారు. పాయింట్ అర్థమవుతుంది కదా? ఓకే, సో ఇక్కడ చూడండి, నేను హైలైట్స్ కలర్ మారుస్తాను. చూడండి ఇప్పుడు ఏమవుతుందో చూడండి. నేను హైలైట్స్ కలర్ ఇక్కడ నేను మారుస్తున్నాను చూసారా? ఇగో
నేను ఈ కలర్కి మార్చేసరికి చూడండి ఇక్కడ ఎట్లా మారిపోయాడు. Yes, sir. ఒకవేళ నేను హైలైట్ కలర్ ఇట్లా డార్క్ పెట్టాను అనుకో, చూడండి ఇప్పుడు ఫుల్ డార్క్ అయిపోయింది. ఓకే, సో నేను హైలైట్ కలర్ గ్రీన్ పెడితే చూడండి ఇప్పుడు గ్రీన్ కలర్ హైలైట్స్ వచ్చినాయి చూసారా. ఓకే, అయితే గ్రీన్ హైలైట్స్ సెట్ కావు మనకి, నేను ఏం చేస్తాను ఇదే పెడతాను. ఓకేనా, సో చూడండి. ఓకే, వచ్చిందా. సో ఇలా అనమాట. అట్లానే నేను ఇప్పుడు షాడోస్ ఉన్నాయి దీనికి. షాడోస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడ షాడో మోడ్ అని ఉంది చూసారా. షాడోస్కి కలర్ వచ్చేసి ఏ కలర్ బాగుంటుంది మనకి షాడోస్ చూడండి. నేను బ్లాక్ షాడోస్ బాగుంటాయి చూడండి. బ్లాక్ పెడితే ఇలా వస్తుంది, కానీ గోల్డెన్ మెటల్ లాగా అనిపించాలి. సో కొంచెం ఎల్లోయిష్ షాడోస్ పెడతాను నేను చూడండి. కొంచెం ఎల్లోయిష్ ఉండాలి, ఎందుకంటే నాకు మెటాలిక్ లాగా ఉండాలి కొంచెం. ఇది మరీ లైట్ వద్దు, కొంచెం డార్క్ మెటాలిక్ షాడోస్. సో ఇప్పుడు నాకు వచ్చాం గోల్డెన్ మెటల్ లాగా వచ్చింది చూసారా. సో ఇలా చూడండి, నేను ఒక గోల్డెన్ మెటాలిక్ టెక్స్ట్ని తయారు చేసుకున్నాను నేను. ఇక్కడ మీరు సైజ్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవచ్చు కావాలంటే, లేదా తగ్గించుకోవచ్చు. చూడండి ఇవ్వండి, మీకు అచ్చం గోల్డెన్ మెటల్ లాగా వస్తుంది. ఓకే, అండ్ అలానే మీకు ఇక్కడ నెక్స్ట్ కాంటూర్ అని ఉంది, ఎగ్జాక్ట్లీ బెవెల్ కిందనే కాంటూర్ అని ఉంది. ఓకేనా, సో ఇందులో కూడా మీరు కావాలంటే ఇక్కడ రింగ్ డబుల్ అని తీసుకోవచ్చు. ఓకేనా, తీసుకొని దీన్ని మీరు రేంజ్ వాల్యూస్ని రేంజ్ వాల్యూ మార్చుకోవచ్చు. చూడండి రేంజ్ వాల్యూ మార్చిన కొద్దీ నాకు ఎన్ని డిఫరెంట్ చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. ఓకేనా, సో ఇట్లా సో చూడండి. సో ఇలా మీరు చూడండి ఒక మెటాలిక్ టెక్స్ట్ మనం క్రియేట్ చేసాం. ఓకేనా, ఒక మెటాలిక్ టెక్స్ట్ని మనము క్రియేట్ చేసామన్నమాట. సో చూడండి, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకొక విషయం చూపిస్తాను మీకు. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక వర్డ్ టైప్ చేస్తాను ఇక్కడ కింద. ఓకేనా, సో చూడండి. చూడండి ఇక్కడ, అండ్ నేను ఇందాకనే మీకు చెప్పా ఈ టెక్స్ట్ని మనము క్యాపిటల్స్ చేయాలంటే ఎట్లా అనేది. క్యాపిటల్స్కి ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది క్యారెక్టర్లో ఆల్ క్యాప్స్. సో చూడండి ఇప్పుడు క్యాపిటల్స్ అయిపోయింది. నేను దీన్ని కొంచెం సైజు కొంచెం తగ్గించుకుందాం. ఓకే, కర్సర్ అక్కడ పెట్టి డౌన్ ఆరో కొట్టండి. సో చూడండి, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇలా చేంజ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఈజ్ మనకి చూడండి, ఇప్పుడు నాకు ఇదే సేమ్ ఏదైతే నేను ఈ గోల్డెన్ మెటాలిక్ టెక్స్ట్ క్రియేట్ చేశానో, నాకు ఇది సేమ్ థింగ్ నాకు ఈ కింద టెక్స్ట్ కూడా ఇదే గోల్డెన్ మెటాలిక్ లుక్ రావాలి. ఓకేనా, అంటే లేయర్ స్టైల్ రావాలి, సేమ్ లేయర్ స్టైల్ రావాలి. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే 2 మెథడ్స్ చేయొచ్చు. ఒకటి, నేను ఈ లేయర్ స్టైల్ని నేను సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో లేయర్ స్టైల్ ఎట్లా సేవ్ చేస్తాం మనం చూడండి. డబల్ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ నేను స్టైల్స్ అని ఉంది, అన్నిటికంటే టాప్లో ఉంటుంది మనకి స్టైల్స్. ఓకేనా, ఇక్కడ మనము కావాలంటే మన మెటాలిక్ ఏదైతే టెక్స్ట్ ఉందో దాన్ని నేను సేవ్ చేసుకోవచ్చు. సో ఎట్లా సేవ్ చేస్తానని చూడండి, ఇక్కడ మనకి న్యూ స్టైల్ అని. సో న్యూ స్టైల్ అనేసి నేను దీనికి పేరు ఇస్తాను. ఓకే, గోల్డ్ మెటల్. ఓకే, గోల్డ్ మెటల్ అని పెడదాం. సో పెట్టేసాను, నాకు గోల్డ్ మెడల్ వచ్చేసింది ఇక్కడ. సో ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఏమీ లేదు. చూడండి, ఇప్పుడు ఈ దిల్సుఖ్ నగర్ని నేను డబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను స్టైల్స్లోకి వెళ్ళి, సో డైరెక్ట్ నేను ఈ గోల్డ్ మెడల్ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి సేమ్ లేయర్ స్టైల్ వచ్చేస్తుంది. అర్థమైందా? సేమ్ లేయర్ స్టైల్. అండ్ ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చూపిస్తాను. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము VFX and animation. ఓకేనా, VFX and animation. సో ఇప్పుడు దీనికి కూడా సేమ్ ఈ గోల్డెన్ మెడల్ రావాలంటే ఓకే మనకు తెలుసు ఆల్రెడీ. డబల్ క్లిక్ చేసి ఇక్కడ మనము స్టైల్స్లోకి వెళ్ళి
ఇక్కడ న్యూ స్టైల్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? సో మనకు తెలుసు ఆ విషయం. అయితే అలా కాకుండా నేను మీకు ఇంకొక విధానం కూడా చూపిస్తాను నేను. ఓకేనా? టెక్స్ట్ స్టైల్స్ని కాపీ చేసేది. సో ఎలానో చూడండి ఇక్కడ. సో మీరు కావాలి అంటే ఇగో ఈ పాయింట్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇగో ఈ పాయింట్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే, సో చూడండి, ఇగో ఇక్కడ ఏదైతే ఈ ఎఫెక్ట్స్ ఉందో, సో చూడండి ఈ ఎఫెక్ట్స్ని దీనికి అప్లై చేసేయాలి అంతే. ఎఫెక్ట్స్ అంటే ఇగో ఈ లేయర్ స్టైల్స్. ఓకేనా? సో ఎట్లా అప్లై చేస్తాం? ఆల్ట్ పట్టుకుంటా చూడండి. ఆల్ట్ పట్టుకొని ఈ ఎఫెక్ట్స్ని పట్టుకొని ఇగో ఇట్లా నేను పైన ఈ లేయర్కి డ్రాగ్ చేస్తాను. చూడండి సేమ్ వచ్చేసింది, సేమ్ లేయర్ స్టైల్ వచ్చేసింది మనకి. ఓకేనా? సో ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే 2 డిఫరెంట్ మెథడ్స్. ఒకటేమో డైరెక్ట్ లేయర్ స్టైల్ విండోలో నుంచి అప్లై చేయొచ్చు. 2 మీరు ఇట్లా ఆల్ట్ పట్టుకొని ఎఫెక్ట్స్ ఐకాన్ని ఇట్లా డ్రాగ్ చేయొచ్చు. సో ఈ విధంగా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో చూడండి గోల్డెన్ మెటాలిక్ టెక్స్ట్ మనము తయారు చేసాం మనం. ఓకేనా? మెటాలిక్ టెక్స్ట్. ఓకే. సో నెక్స్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సిల్వర్ మెటల్ చేయాలనుకోండి, సిల్వర్ మెటాలిక్ టెక్స్ట్. సో మీరు కావాలంటే ఇట్లా సిల్వర్ అని టైప్ చేద్దాం మనం. ఓకేనా? సిల్వర్ అంటే ఏంటి? మనకి ఇట్లా గోల్డ్కి ఆపోజిట్ కదా. ఓకే, వెండి. సో సిల్వర్ టెక్స్ట్ రావాలంటే ఏం చేయాలి మనం? సో చూడండి డబల్ క్లిక్ చేద్దాం. సో మళ్ళీ నేను సేమ్ ఈసారి గ్రేడియంట్కి వెళ్తాం మళ్ళీ. అయితే ఇక్కడ నాకు సిల్వర్కి ఏ కలర్ ఉంటుంది? నాకు సిల్వర్కి కొంచెం గ్రేయిష్ కలర్. ఓకేనా? సో గ్రేలో నేను ఒక లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే షేడ్స్ తీసుకుంటాను. ఓకేనా? సో ఇట్లా లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే షేడ్స్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి ఇట్లా వచ్చింది మనకి. ఓకే. సో ఇక్కడేమో కొంచెం డార్క్ గ్రే, కొంచెం కిందకి రా, కొంచెం డార్క్ గ్రే అండ్ కొంచెం లైట్ గ్రే వచ్చిందా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇగో దీన్ని మనం రిఫ్లెక్టెడ్ పెట్టుకున్నాను నేను. ఓకే, రిఫ్లెక్టెడ్. చూడండి ఇప్పుడు ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు దీనికి మనము ఏం చేద్దాము? దీనికి మనము బెవెల్ అండ్ ఎంబాస్ అప్లై చేద్దాం. ఓకేనా? బెవెల్ అండ్ ఎంబాస్. చూడండి ఇట్లా బెవెల్ అండ్ ఎంబాస్. అయితే ఇక్కడ ఇది నాకు ఇలా వచ్చింది, నాకు అంటే గోల్డ్ టైప్లో వచ్చింది. గోల్డ్ టైప్ కాదు, నాకు కావాల్సింది ఏంటి? సిల్వర్ టైప్. సో ఇక్కడ నేను జస్ట్ హైలైట్ అండ్ షాడోస్ మార్చేద్దాం. ఓకే, హైలైట్స్ అండ్ షాడోస్ని ఇట్లా చేంజ్ చేసుకుందాం. ఓకే, ఇట్లా బ్రైట్ అండ్ షాడోస్ వచ్చేసి కొంచెం డార్క్. చూడండి వచ్చిందా? నాకు అచ్చం సిల్వర్ లాగా వచ్చింది, చూసారా? సిల్వర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి సేమ్ మిగతా వాల్యూస్ అన్నీ సేమ్. ఇక ఇక్కడ రింగ్ డబల్. సో ఇగో చూడండి రింగ్ డబల్ పెట్టేసుకోండి. ఇక్కడ కావాలంటే మీరు సైజ్ వాల్యూని ఇట్లా చూడండి. చూడండి ఇక్కడ చేంజెస్ జరుగుతాయి చూసారా? అండ్ యాంగిల్ మార్చుకోండి ఎట్లా కావాలనేది ఎట్లా. ఓకే చూడండి. సో చూడండి ఇప్పుడు అచ్చం సిల్వర్ లాగా వచ్చింది. చూడండి అచ్చం సిల్వర్ లాగా వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని కూడా సేవ్ చేసుకుంటా. ఇక్కడ ఎట్లా చేస్తాను నేను చూడండి. న్యూ స్టైల్ అండ్ దీనికి సిల్వర్ అని పెట్టండి. ఓకేనా? ఓకే. సో మనం ఇట్లా సిల్వర్ అండ్ గోల్డ్ రెండు టెక్స్టులు మనం తయారు చేసేసాం. ఓకే, యూజింగ్ బెవెల్ అండ్ ఎంబాస్. ఓకే, బెవెల్ అండ్ ఎంబాస్ ద్వారా. ఓకే, ఇక్కడ కూడా మనము కావాలంటే ఇక్కడ కాంటూర్ అని ఉంటుంది మనకి. కాంటూర్ కూడా అప్లై చేసుకోవచ్చు కావాలంటే. సో చూడండి ఇక్కడ ఇంకొంచెం మారింది చూసారా? ఓకే, సో ఇంకొంచెం డిఫరెంట్గా చేంజ్ అయింది. సో మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి కావాలంటే. ఓకేనా? సో ఇక్కడ ఇంకొకటి కూడా చేద్దాం మనం కావాలంటే. చూడండి ఇక్కడ నేను దీన్ని డూప్లికేట్ తీసుకుంటా. ఓకేనా? డూప్లికేట్ కాపీ తీసుకున్నాను. కాపీ ఎట్లా తీసుకున్నాను నేను? Ctrl+J తెలుసు కదా మీకు? Ctrl+J అంటే డూప్లికేట్. సో డూప్లికేట్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తాను నేను యాక్చువల్గా. సో చూడండి కింద లేయర్కి నేను ఇవి రిమూవ్ చేసేద్దాం మనం. ఓకేనా? సో చూడండి
ఈ లేయర్ స్టైల్స్ రిమూవ్ చేసేస్తా. ఎట్లా చేసేస్తా, రైట్ క్లిక్ చూడండి, ఇక్కడ రైట్ క్లిక్ చేయాలి, రైట్ క్లిక్ క్లియర్ లేయర్ స్టైల్. క్లియర్ లేయర్ స్టైల్ అంటే ఏమవుతుంది, మొత్తము దానికి కింద లేయర్కే వెళ్ళిపోతాయి లేయర్ స్టైల్. పైన లేయర్ ఉంటుంది మనకి, కింద లేయర్ ఇట్లా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈ కింద లేయర్కి చూడండి, కింద లేయర్కి నేను బెవెల్ అండ్ ఎంబాజ్ ఆన్ చేస్తాను. ఓకేనా. ఆన్ చేసి ఇక్కడ దీనికి ఇక్కడ నేను ఏం చేస్తాను చూడండి, స్ట్రోక్ అప్లై చేస్తా. ఓకేనా. స్ట్రోక్కి నేను గ్రేడియంట్ అప్లై చేద్దామా. ఓకే. గ్రేడియంట్లో సేమ్ మనం ఇందాక ఏదైతే సిల్వర్ గ్రేడియంట్ తీసుకున్నామో సో మనం అది తీసుకుందాం. ఓకేనా. సో ఇట్లా లైట్ గ్రే డార్క్ గ్రే తీసుకొని తర్వాత ఏం చేద్దాం మనము, దేనికి అప్లై చేస్తున్నా నేను, స్ట్రోక్కి. తర్వాత దీన్ని లీనియర్ బదులు రిఫ్లెక్టెడ్ అందాం. ఓకేనా. రిఫ్లెక్టెడ్ అన్న తర్వాత సో కొంచెం కావాలంటే దీన్ని ఇట్లా థిక్గా చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు బెవెల్ అండ్ ఎంబాజ్లోకి వద్దాం. బెవెల్ అండ్ ఎంబాజ్లోకి వచ్చేసి చూడండి, ఇక్కడ మనము ఇన్నర్ బెవెల్ ఉంది కదా, ఇక్కడ మనకి దీన్ని బదులు స్ట్రోక్ ఎంబాజ్ కొడతాం మనం. స్ట్రోక్ ఎంబాజ్ చూడండి, ఇంకా థిక్గా వస్తుంది మనకి. స్ట్రోక్ ఎంబాజ్. ఓకేనా. స్ట్రోక్ ఎంబాజ్ చూడండి. సో దీన్ని మీరు కావాలంటే సైజు కొంచెం చిన్నగా పెద్ద చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి. అండ్ ఇక్కడ మీరు కావాలంటే సైజు కూడా కొంచెం ఇట్లా చేంజెస్ చేసుకోవచ్చు, ఇంకా మీకు లుక్ వస్తుంది. లుక్ తీసుకొని రావచ్చు మీరు కావాలంటే. సో ఇక్కడ ఇన్సైడ్ కూడా పెట్టుకోవచ్చు అండ్ సెంటర్ కూడా పెట్టచ్చు. చూడండి ఇక్కడ. సో మీకు లుక్ వస్తుంది చూడండి అది. సో ఇక్కడ సో దీన్ని మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా. అంటే మీకు దీనికి ఇంకొంచెం థిక్నెస్ ఇచ్చామన్నమాట మనం, ఈ ఆప్షన్ ద్వారా కొంచెం మనం థిక్నెస్ ఇచ్చాం మనం. చూడండి ఇంకా లుక్ వచ్చింది మనకి. ఓకేనా. కొంచెం. అండ్ ఇప్పుడు చూడండి, దీనికి కూడా థిక్నెస్ ఇస్తాను నేను. ఈ కింద టెక్స్ట్ కూడా ఏదైతే మన ఇది ఉందో మ్యాక్ దిల్చుకున్నారు, దీన్ని కూడా డూప్లికేట్ వేద్దాం. డూప్లికేట్ వేసి ఇది కింద లేయర్కి నేను ఇది తీసేస్తాను నేను. ఓకే. క్లియర్ లేయర్ స్టైల్. ఓకే. చేసేసి దీనికి నేను సిల్వర్ ఇస్తాను. ఎట్లా ఇస్తాను, డబల్ క్లిక్ బెవెల్ అండ్ ఎంబాస్, స్ట్రోక్ ఇద్దాం. స్ట్రోక్లో సేమ్ చూడండి, స్ట్రోక్లో సేమ్ గ్రేడియంట్ ఇచ్చాను నేను. ఓకేనా. సేమ్ గ్రేడియంట్ కావాలంటే మీరు అవుట్ సైడ్ ఇచ్చుకోండి. చూడండి వచ్చిందా. ఓకే. ఇప్పుడు దీనికి ఏం చేద్దాం మనం, స్ట్రోక్ ఎంబాస్ తీసుకోండి. ఇక్కడ స్ట్రోక్ ఎంబాస్ తీసుకోండి అండ్ ఇక్కడ ఈ వాల్యూస్ని మీరు కొంచెం చేంజ్ చేసుకోండి. ఇక్కడ యాంగిల్ చేంజ్ చేసుకోండి కావాలంటే. ఓకేనా. చూడండి వచ్చిందా. అండ్ కాకపోతే ఇక్కడ ఏం కావాలా మనకి, యాక్చువల్లీ ఇది స్ట్రోక్ ఎంబాస్ అంటే మనకి దీనికి ఇది తీసుకోవాలి మనం, ఏది గోల్డ్ కాబట్టి, ఇది సిల్వర్ కాదు గోల్డ్ కాబట్టి మనము ఇది తీసుకున్నాము. ఓకే. గోల్డెన్ మెటల్ కావాలి. ఓకేనా. అండ్ ఇక్కడ కూడా మనము ఏం చేద్దాం, ఇక్కడ కూడా యాక్చువల్గా మనము కొంచెం కలరింగ్ ఇద్దాం, హైలైట్స్కి షాడోస్కి. చూడండి ఇప్పుడు కొంచెం థిక్నెస్ వచ్చింది కదా. చూడండి. ఓకే. అండ్ దీనికి కావాలి అంటే కొంచెం లైట్ షాడోస్ ఇచ్చుకోవచ్చు. ఓకే. లైట్ హైలైట్స్. చూడండి మీకు స్ట్రోక్ వచ్చేసి అవుట్ సైడ్ అండ్ సెంటర్ పెట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు సెంటర్. చూడండి ఇప్పుడు ఇంకొంచెం థిక్నెస్ వచ్చింది మన వాటికి. చూడండి ఇప్పుడు వచ్చాము, ఒక మెటాలిక్ లుక్ వచ్చింది. అర్థమవుతుందా, మెటాలిక్ లుక్. వచ్చాము ఒక గోల్డ్ అండ్ సిల్వర్ మెటాలిక్ లుక్ వచ్చింది. సో దిస్ ఈస్ మనకి చూడండి ఇది లేయర్ స్టైల్స్ అనమాట. లేయర్ స్టైల్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటాలిక్ టెక్స్ట్ కానీ ఓకే ఇంకా డిఫరెంట్ కాంబినేషన్స్ వాడచ్చు. సో నాకు మీరు ఏం చేయాలంటే, సో చూడండి మీ నేమ్ నేను మీకు చెప్తాను. మీ యువర్ నేమ్ ఈజ్ చంద్రకిరణ్. సో మీరు చంద్రకిరణ్ అనే నేమ్ని మీరు సిల్వర్ అండ్ గోల్డ్లో చూపించాలి. సిల్వర్ అండ్ గోల్డ్ మెటల్. ఓకే. యూజింగ్ లేయర్ స్టైల్స్. ఓకేనా. చేసి నాకు నెక్స్ట్ క్లాస్ కల్లా చూపించాలి. అర్థమైందా. ఓకే. నేను మీకు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను దీంట్లో. మనం లాస్ట్ క్లాసు
అది చూసాం కదా, ఏది మనం బ్రషెస్ చూసాం, గుర్తుందా? Brushes, బ్రషెస్ sir. మనం ఆన్లైన్లోంచి బ్రషెస్ ఎట్లా డౌన్లోడ్ చేయాలనేది కూడా మనం అవును. చూసాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం దీనికి అట్రాక్షన్ కోసం కొంచెం ఇట్లా ఒక షైనింగ్ లాగా చూపిస్తాను, ఓకేనా? సో చూడండి, అయితే నా ఓన్ బ్రష్ నేను డౌన్లోడ్ చేస్తాను. చూడండి, మనం ఆన్లైన్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి brushEasy.com, brushEasy.comలోకి వెళ్దాం. గుర్తుంది కదా, నిన్న చూపించాను నేను మీకు ఈ వెబ్సైట్. Yes, sir. Yes, sir. సో ఇక్కడ నుంచి మనము ఏం చేద్దామంటే మనకి ఇట్లా లెన్స్ ఫ్లేయర్ అని కూడా లెన్స్ ఫ్లేయర్ టైపు బ్రషెస్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం, ఓకేనా? Okay. చూడండి, ఇట్లా మనకి ఇట్లా ఇలాంటి లెన్స్ ఫ్లేయర్ బ్రషెస్ దొరుకుతున్నాయి మనకి, ఓకేనా? Okay. ఇట్లా చూడండి, ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి మనకి, ఓకేనా? సో ఇప్పుడు నేను ఇది డౌన్లోడ్ చేస్తాను. సో ఈ బ్రష్ ఇంకా చాలా బ్రషెస్ ఉన్నాయి దీంట్లో, మీరు కావాలంటే ఎత్తుక్కోండి మీరు. Okay, sir. సో దీన్ని నేను డౌన్లోడ్ చేస్తాను. ఇంకా ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. సో చూడండి, ఈ బ్రష్ ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది మనకి. ఓకేనా? సో దీన్ని మనం కాపీ చేసి ఏం చేద్దాం మనం, ఓకే మనం డెస్క్టాప్లోనే పేస్ట్ చేద్దాం, ఓకేనా? Yeah. ఇక్కడే మనము ఎక్స్ట్రాక్ట్ చేసేద్దాం, ఓకేనా? ఎక్స్ట్రాక్ట్ చేయాలి. చూడండి, దిస్ ఈజ్ ద బ్రష్, ఓకేనా? సో ఈ బ్రష్ మనకి దీన్ని డబల్ క్లిక్ చేస్తే చాలు, ఇది మన ఫోటోషాప్లో వచ్చేస్తుంది. ఓకే, వచ్చిందో లేదో చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ వచ్చిందా? Yes, sir. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, వీటిలోంచి మనం ఒక నచ్చిన ఫ్లేయర్ ఒకటి తీసుకుందాం మనం, ఓకేనా? సో దీనికి ఇక్కడ కాకపోతే ఇక్కడ న్యూ లేయర్లో తీసుకుందాం, ఎంటీ లేయర్లో తీసుకొని ఇగో మనకి ఇక్కడ నచ్చినది అయితే ఇది ఏ కలర్లో ఉండాలి, వైట్లో ఉండాలి. సో దీన్ని చిన్న చేసి చూసుకుందాం మనం, ఓకేనా? చూడండి, సో ఇట్లా. అండ్ దీంట్లో మనకి ఇంకా వేరే స్టైల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ఓకే? చూడండి, ఓకేనా? సో ఇది మనము టాప్లో పెట్టాలి యాక్చువల్గా. పైన లేయర్ ఒకటి తీసుకొని చూడండి, Okay. చిన్న అంటే ఒక షైనింగ్ టైప్లో అనమాట. సో దీన్ని మీరు కావాలంటే చిన్నగా చేసేసుకోండి. ఇగో ఎట్లా చేస్తాం, బ్రష్ సైజ్ చిన్నగా, బ్రష్ సైజ్ చిన్నగా, డౌన్ యారో కాదు, బ్రష్ సైజ్ అంటున్నాను. మనము బ్రష్ సైజ్ చేయాలంటే లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్, రైట్ సైడ్. చూడండి ఇక్కడ షైనింగ్ ఎట్లా ఇచ్చాను నేను, అర్థమవుతుందా? Sir. చూడండి, ఇక్కడ డిఫరెంట్ తీసుకోవచ్చు మనకి ఇంకా చాలా దొరుకుతాయి ఇక్కడ. అయితే మనకి ఇవే కాదు యాక్చువల్గా, మనకి ఆన్లైన్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో చెక్ చేశారంటే మీరు ఇంకా దొరుకుతాయి మీకు, ఓకేనా? ఓకే, ఇది చూడండి చూసారా? Yes, sir. షైనింగ్ లాగా. సో అయితే ఇది కొంచెం ఎక్కువ ఉంది, దీన్ని ఇంకో చూద్దాం మనం. ఓకే, చూడండి, చిన్న చేసి తీసుకోండి. చూడండి, ఓకే?
ఓకే. సో ఇది అలానే ఇప్పుడు మనకి ఇగో దీని మీదకి రావాలనుకో, దీనికి ఇగో 4 రౌండ్ కలర్ ఎల్లో ఇస్తాను. సో ఎల్లో ఇచ్చి ఓకే ఇక్కడ ఇట్లా పెడదాం. కాకపోతే ఎల్లో బదులు నాకు తెలిసి కొంచెం మనము క్రీమిష్ కలర్ ఇస్తే బాగుంటుంది. ఓకే వేరే కూడా ట్రై చేద్దాం ఇక్కడ. ఓకే సో చూడండి. సో ఇక్కడ ఇంకొకటి ఇక్కడ మీరు మనం ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రషెస్ దొరుకుతాయి ఇక్కడ. అదే మన స్టైల్ లెన్స్ ఫ్లేర్. సో ఇంకా దీంట్లో మంచిగా చూద్దాం ఒకసారి. లెన్స్ ఫ్లేర్ స్టార్స్. ఓకే ఆర్ యూ కెన్ సే సింపుల్గా ఫ్లేయర్స్ అని కూడా చూద్దాం ఒకసారి. ఓకేనా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేయర్స్ దొరుకుతున్నాయి మనకి. ఓకే ఇది బాగుంది. ఇక్కడ ఇది క్లిక్ చేద్దాం. ఓకేనా. ఓకేనా. ఇది డౌన్లోడ్ అవుతుంది. ఆల్మోస్ట్ చాలా పెద్ద ఫైల్ అనుకుంటారు, 15 MB ఉన్నాడు. ఓకే సో అప్పటి వరకు మనం కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే అప్పటి వరకు మనం ఇది కంటిన్యూ చేద్దాం. చూడండి. ఓకేనా. సో ఇట్లా మనకి ఇదిగోండి డిఫరెంట్ చూడండి. దీనికి కూడా ఇస్తున్నాను. అండ్ ఇది కొంచెం మీరు డైరెక్షన్ చేంజ్ చేయాలనుకోండి ఎట్లా చేస్తారు మనము. నేను మీకు ఆల్రెడీ నిన్న చెప్పాను. ఇక బ్రష్ మనకి ఇట్లా యాంగిల్ మార్చుకోవచ్చు. చూడండి ఇట్లా మీరు కావాలంటే దీనికి ఒక 90 degrees ఇచ్చుకోండి. ఓకేనా. సో చూడండి ఇగో కనిపిస్తుందా. సో దీన్ని మీరు ఇట్లా చిన్నగా చేసేసుకోండి. చూడండి. ఓకే సో ఇలా మనము సిల్వర్ అండ్ గోల్డెన్ మెటాలిక్ టెక్స్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మనము నిన్న ఎట్లా అయితే మనము బ్రషెస్ చూసామో. ఓకేనా. సో ఐ థింక్ ఇది చాలా పెద్ద ఫైల్ అన్నట్టు అవ్వట్లే అనుకుంటాం. రైట్. ఓకే దీన్ని మనం తర్వాత చూద్దాం. సో ఇంతవరకు అయితే అర్థమైంది కదా. సో నాకు మీరు ఇదైతే చూపించాలి. ఓకే నెక్స్ట్ క్లాస్ మీరు సిల్వర్ అండ్ గోల్డ్ చేసి. ఓకే సో ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం లేయర్ స్టైల్స్లో. ఓకేనా. సో దీనికి కావాలంటే నేను సేవ్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంతవరకు డిలీట్ చేసేద్దాం చూడండి. ఓకే ఓకే టెక్స్ట్ కూడా తీసేద్దాం. సో ఇప్పుడు నేను మీకు అవుటర్ గ్లో ఇన్నర్ గ్లో తోటి ఒకటి మంచి ఇంట్రెస్టింగ్ది చూపిస్తాను. ఓకేనా. సో మనం ఏం చేద్దామంటే సో చూడండి నేను ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను. ఓకేనా. సో లెట్స్ సే నేను ఒక బ్రిక్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. ఓకేనా. సో మనము ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మనము
ఒక వినియట్ లాగా తయారు చేద్దాం. వినియట్ అంటే ఏంటి చూపిస్తాను, ఓకేనా. వినియట్ స్పెల్లింగ్ ఏంటంటే చూడండి, VIGNETT, ఓకే. సో వినియట్ అన్న యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ వినియట్, ఓకే. కొంతమంది విగ్నెట్ అంటారు, కానీ విగ్నెట్ కాదు, వినియట్, ఓకేనా. సో వినియట్ అంటే ఏదో చూపిస్తాను. చూడండి, దీన్ని వినియట్ అంటారు. అంటే ఇక్కడ చూడండి, సెంటర్లో కొంచెం లైట్ షేడ్ ఉంది, కార్నర్స్లో డార్క్ షేడ్. సో దీన్ని మనము వినియట్ అంటాం అన్నమాట, ఓకే. సో ఇప్పుడు నాకు ఈ వినియట్ బ్యాక్గ్రౌండ్ నేను తయారు చేస్తాను, ఓకేనా. సో దీన్ని నేను సేవ్ చేసుకుందాం అంటారు. సో వినియట్ ఓవర్లే, దీన్ని ఇప్పుడు ఏం చేస్తాను, నేను డైరెక్ట్ దీంట్లోంచి నేను నా ఫోటోషాప్లోకి డ్రాగ్ చేద్దాం. చేశాను. ఇప్పుడు నాకు ఈ వినియట్ ఈ బ్రిక్స్ మీద రావాలి. నేను మీకు బ్లెండింగ్ మోడ్స్ గురించి చెప్పాను, గుర్తుందా? సో ఇప్పుడు మనము బ్లెండింగ్ మోడ్స్ వాడి కొంచెం మనము వినియట్ లాగా తయారు చేద్దాం. ఓకే, ఇక్కడ నేను మీకు బ్లెండింగ్ మోడ్స్లో ఏం చెప్పినా, నేను ఈ లైట్ ఏరియాస్ని రిమూవ్ చేయడానికి మనకి డార్క్ బ్లెండింగ్ మోడ్స్ ఉంటాయి. సో ఏంటది? మల్టిప్లై. చూడండి, నేను మల్టిప్లై పెట్టంగా చూసారు ఎట్లా వచ్చిందో. సెంటర్లో కొంచెము ట్రాన్స్పరెంట్గా ఉంది, ఇక్కడ నాకు చుట్టూరా నాకు డార్క్. సో దీన్ని ఎఫెక్ట్ ఇంకొంచెం ఎక్స్ట్రా రావాలనుకో, నేను దీన్ని డూప్లికేట్ చేయాలి, కంట్రోల్ చేయకూడదు. చూడండి, ఇప్పుడు ఇంకా ఇంటెన్స్గా వచ్చింది. ఇదే క్లియర్? ఓకేనా. సో దీన్ని మీరు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, చూడండి, దీని కింద ఈ లేయర్ కింద ఇంకొక లేయర్ పెట్టేసుకుందాం, ఓకేనా. లేయర్ కింద ఇంకొక లేయర్ పెట్టేసుకొని కావాలంటే దానికి ఒక బ్లాక్ కలర్ ఇచ్చేసుకొని దీనికి కొంచెం ఒపాసిటీ తగ్గించుకుందాం, ఓకే. సో చూడండి, ఇలా కొంచెం డిమ్గా, ఓకే. సో దీన్నే వినియట్ లుక్ ఇట్లా తీసుకొచ్చాం. సో వినియట్ లుక్ వల్ల మనకి యూజ్ ఏంటి? ఇప్పుడు నేను ఒక మంచి గ్లో తయారు చేస్తాను, ఓకేనా. సో అంటే ఒక టెక్స్ట్ మంచి ఇట్లా మెరుస్తూ ఉన్న టెక్స్ట్ అనమాట. సో చూడండి, కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు మీరు, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, అంటే గ్లోయింగ్ టెక్స్ట్ అంటే నేను మీకు ఒకటి ఉదాహరణకు చూపిస్తాను, ఓకేనా. సో ఇది క్యాన్సిల్ చేసేద్దాం, ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనకి నియాన్ గ్లో అని టైప్ చేస్తాం. చూడండి, సో ఇట్లా నియాన్ గ్లో అంటారు దీన్ని. చూడండి, అందుకే చూడండి, ఇక్కడ కూడా మనకి బ్రిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, చూసారా. సో ఇప్పుడు నాకు ఇలాంటి లుక్ ఎట్లా తీసుకొని రావాలి, ఓకేనా. సో నేనేం చేయొచ్చు అంటే, సో ఇక్కడ కూడా నేను కావాలంటే గ్లో అని టైప్ చేద్దాం, ఓకే. ఓకే, అయితే ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని నేను ఏం చేయాలి, టాప్లో పెట్టేద్దాము, అన్నిటికంటే టాప్, ఓకేనా. అండ్ టెక్స్ట్కి మనం ఏ కలర్ ఇద్దాం? వైట్ ఇద్దాం ఫస్ట్, ఓకేనా. ప్యూర్ వైట్ కలర్ ఇస్తున్నాను, ఇచ్చానా. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే, చూడండి, ఈ టెక్స్ట్ మనకి ఇలా అంటే ఈ ఫాంట్ యూజ్ చేసే బదులు నేను వేరే ఫాంట్ పెడతాను టెక్స్ట్కి. కొంచెం కర్సివ్ ఫాంట్ పెడదాం మనం. కర్సివ్ అంటే ఇట్లా సిగ్నేచర్ టైప్ ఉంటాయి కదా, ఇట్లా సిగ్నేచర్ టైప్, ఇలాంటి ఫాంట్స్ మనకి బాగా యూజ్ అవుతాయి, ఓకేనా. ఇది మనం ఆన్లైన్లోంచి డౌన్లోడ్ చేశాను నేను, బ్యాక్ టు బ్లాక్ అని, ఓకే. సో మీరు కావాలంటే మీకు ఒకవేళ మీకు ఇలాంటి ఫాంట్ మీకు దొరకట్లేదు అనుకో, మీరు ఏం చేస్తారు తెలుసా, మోనోటైప్ కార్సివా అని ఉంటుంది, మీ సిస్టమ్ ఫాంటే అది, ఓకే. సో చూడండి, ఇక్కడ మోనోటైప్ కార్సివా బోల్డ్ అని కూడా ఉంటుంది మనకి, ఓకేనా. చూడండి, మోనోటైప్ కార్సివా ఇక్కడ ఉందా?
సో ఇది వాడచ్చు, ఇది మీ సిస్టంలో ఉంటుంది ఇది ఈ ఫాంట్. ఓకే, ఓకే. సో ఇదైనా వాడండి, లేకపోతే మీరు ఆన్లైన్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలంటే ఈ ఫాంట్. ఏంటది, బ్యాక్ టు బ్లాక్ డెమో. ఓకే ఓకే. ఓకే, సో ఇప్పుడు ఇలా వచ్చిందా చూడండి. ఇప్పుడు నాకు ఇది మంచి గ్లోయింగ్ లాగా రావాలి. ఓకేనా, సో చూడండి ఎట్లా వస్తుందో. డబల్ క్లిక్ చేస్తున్నా, డబల్ క్లిక్ చేస్తే ఇగో ఇక్కడ నాకు ఇన్నర్లో, అవుటర్లో, డ్రాప్ షాడో ఈ మూడే వాడతాం మనం. ఇన్నర్లో, అవుటర్లో, డ్రాప్ షాడో. అండ్ నాకు ఒక పింక్ కలర్ గ్లో రావాలి. ఓకేనా, సో పింక్ కలర్ గ్లోకి ఫస్ట్ నేను ఇన్నర్ గ్లోతో స్టార్ట్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఎల్లో గ్లో వచ్చింది, పింక్ గ్లో రావాలి. అండ్ నేను కావాలనే సెంటర్ కలరు వైట్ తీసుకున్నా. ఓకేనా, వైట్ సెంటర్లో వైట్ ఎప్పుడైనా వైట్ ఉండాలి, అప్పుడే మనకి రియలిస్టిక్ లుక్ వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, పింక్ కలర్ ఆర్ మెజంతా కలర్. ఓకేనా, సో ఈ కలర్ తీసుకుంటాను నేను. ఓకేనా, తీసుకొని ఇక కొంచెం ఆ గ్లోని సైజ్ ఇంక్రీజ్ చేస్తా. చూడండి వచ్చిందా. ఓకే. ఓకే, ఇప్పుడు నేను ఈ కలర్ని నేను కాపీ చేసుకుంటాను. ఈ కలర్ని నేను ఎట్లా కాపీ చేస్తా చూడండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఈ కలర్ యొక్క వాల్యూ ఇక్కడ ఉంటుంది మనకి ఈ ఇన్పుట్ బాక్స్. సో ఇక్కడ నేను డైరెక్ట్ కాపీ చేసేస్తాను. కాపీ చేసేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే అవుటర్ గ్లోలోకి వెళ్తాను. అవుటర్ గ్లోలోకి వెళ్ళి సో నాకు అవుటర్ గ్లోలో సేమ్ ఇదే కలర్ కావాలి. సో పేస్ట్ చేద్దాం. చూడండి వచ్చిందా. సో చూడండి అవుటర్ గ్లోలో ఇదే కలర్ వచ్చింది. సో ఇది కొంచెం మనకు కావాలంటే ఇవాళ పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఎక్కువ చేయకండి. ఓకే, తర్వాత నేను డ్రాప్ షాడోలోకి వెళ్దాను. డ్రాప్ షాడోలోకి వెళ్ళి చూడండి మనం ఇక్కడ నేను మీకు లాస్ట్ క్లాస్ చెప్పాను బ్రైటెస్ట్ బ్లెండింగ్ మోడ్ ఏది అని. మనం బ్రైటెస్ట్ బ్లెండింగ్ మోడ్లో స్క్రీన్ చూసాం, అట్లనే కలర్ డాట్స్ చూసాం. కలర్ డాట్స్ అనేది బ్రైటెస్ట్ బ్లెండింగ్ మోడ్. సో నేను ఇక్కడ కలర్ డాట్స్ పెట్టుకుంటాను. కలర్ డాట్స్ పెట్టుకొని ఏదైతే పింక్ కలర్ ఉందో సేమ్ అదే పింక్ కలర్ని నేను ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. చూడండి, సో మీరు అక్కడ ఎఫెక్ట్ చూడొచ్చు. చూడండి నేను ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ చేశాను అనుకో, చూడండి కనిపిస్తుందా. చూడండి అక్కడ ఓకే, గోడ మీద ఇట్లా పడుతుంది అనమాట లైటింగ్. చూడండి గోడ మీద లైటింగ్లా మీరు కావాలంటే స్క్రీన్ పెట్టి కూడా చూసుకోవచ్చు. చూడండి స్క్రీన్ పెట్టినా కూడా మీరు ఇట్లా గోడ మీద ఇట్లా పడుతున్నట్టు వస్తుంది మనకు. ఓకేనా, అయితే స్క్రీన్ బదులు కలర్ డాట్సే పెడతాను నేను. ఓకేనా, గోడ మీద పడుతుంది చూడండి అక్కడ. ఓకే, సో మీరు కావాలంటే డిస్టెన్స్ స్ప్రెడ్ వాల్యూని కూడా మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు. సో చూడండి, అండ్ ఒపాసిటీ కావాలంటే కొంచెం తగ్గిద్దాం మనం. చూడండి ఓకేనా. సో దీన్ని ఒపాసిటీ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా దీన్ని కొంచెం లుక్ తీసుకొస్తాను నేను దీనికి. సో ఎట్లా చేస్తానో చూడండి. ఇక్కడ నేను న్యూ లేయర్ తీసుకుంటాను. దీని టాప్లో ఒక న్యూ లేయర్ తీసుకుంటాను. ఓకేనా, న్యూ లేయర్ తీసుకొని ఈ లేయర్కి నేను ఏం చేస్తాను తెలుసా, ఈ లేయర్కి నేను కలర్ డాట్ ఇస్తాను. ఓకేనా, ఈ న్యూ లేయర్ ఎంటీ లేయర్కి కలర్ డాట్ ఇస్తున్నాను. ఓకేనా, కలర్ డాట్స్ అంటే ఏంది, బ్రైటెస్ట్ బ్లెండింగ్ మోడ్. అండ్ ఇప్పుడు నేను ఇంకొంచెం ఎన్హాన్స్ చేయాలి అంటే ఈ లైటింగ్ ఏదైతే ఈ టెక్స్ట్ మీద పడే లైటింగ్ కొంచెం బయటకు కూడా రావాలి. సో ఎలా వస్తుంది బయటకి చూడండి. ఇక్కడ నేను ఫోర్గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేసి సో సేమ్ ఆ పింక్ కలర్ ఏదైతే మనం ఇందాక కాపీ చేసామో అదే పింక్ కలర్ ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకేనా, చేసేసి చూడండి నేను ఇప్పుడు బ్రష్ తీసుకుంటాను. చూడండి బ్రష్లో మళ్ళీ సాఫ్ట్ రౌండెడ్ బ్రష్ తీసుకుందాం మనం. నేను ఆల్రెడీ బ్రషెస్ మీకు చెప్పాను. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఇట్లా క్లిక్ చేశాను అనుకో, చూడండి ఎంత బ్రైట్గా వచ్చింది చూసారా. కానీ నాకు ఇంత బ్రైట్నెస్ వద్దు. నేను ఏం చేస్తానంటే చూడండి ఇక్కడ ఫ్లో వాల్యూ ఉంది చూడండి. ఫ్లో వాల్యూ ఈ బ్రష్కి ఫ్లో వాల్యూ తగ్గించేస్తా బాగా. దీన్ని ఒక 10 అట్లా పెడదాం. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను చూడండి అక్కడ చూసారా కొంచెం మెరుస్తుంది. ఇది ఇంకొంచెం ఎన్హాన్స్డ్గా రావాలంటే ఈ లేయర్ని నేను డూప్లికేట్ చేస్తాను చూడండి, ఇంకా నాకు ఎన్హాన్స్డ్గా వచ్చింది. ఓకేనా, సో దీన్ని కావాలంటే దీని ఒపాసిటీ తగ్గిద్దామా, మరి ఇంత ఎన్హాన్స్మెంట్ వద్దు అనుకుంటా. సో ఇట్లా అండ్ దీన్ని ఇంకొక లేయర్ తీసుకొని చూడండి ఇక్కడ దీనికి నేను ఒక స్క్రీన్ బ్లెండింగ్ మోడ్ తీసుకుంటాను. ఓకేనా, స్క్రీన్ బ్లెండింగ్ మోడ్ అంటే కొంచెం
కలర్ డాట్స్ కంటే కొంచెం తక్కువ బ్రైట్నెస్ ఉంటుంది. అర్థమవుతుందా? కలర్ డాట్స్ కంటే కొంచెం తక్కువ బ్రైట్నెస్ ఉండేది స్క్రీన్ బ్లెండింగ్ మోడ్. ఓకే. సో దీనికి ఇంకో లేయర్కి స్క్రీన్ ఇచ్చాను నేను. ఇచ్చేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి నేను కొంచెం ఇక్కడ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి ఏమవుతుందో. ఇప్పుడు కొంచెం ఫ్లో వాల్యూని ఇంక్రీజ్ చేస్తా. చూడండి ఒక 30కి పెడుతున్నాను నేను. చూడండి ఇక్కడ ఏమవుతుందో చూసారా? ఇక్కడ మనకి ఎట్లా చూడండి, ప్రతి లెటర్కి నేను ఇట్లా క్రియేట్ చేస్తున్నాను. చూడండి. ఓకే, దీనికి కూడా మీరు మరి ఇంత ఇంటెన్సిటీ వద్దనుకుంటే మీరు కొంచెం తగ్గించుకోండి. ఓకేనా? కొంచెం ఇంటెన్సిటీ కొంచెం తగ్గించుకోండి. అండ్ దీన్ని డూప్లికేట్ చేసి ఇంకొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ అవుతుంది మనం. చూడండి. ఓకే, సో ఇలా మనము చూడండి, ఇట్లా మనము గ్లోస్ ఇచ్చుకోవచ్చు అనమాట. లేయర్ స్టైల్స్ మనకి ఇప్పుడు ఎలా యూజ్ అవుతాయో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి. ఓకేనా? సో ఈ వాల్యూస్ని మీరు కావాలంటే ఇట్లా చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో మీకు సెకండ్ అసైన్మెంట్ ఈజ్ మీరు మీ నేమ్ యూజ్ చేసి ఒక గ్లో టెక్స్ట్ క్రియేట్ చేయాలి. ఇట్లా 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 బ్రైట్గా. అండ్ మీరు ఏం చేయాలి తెలుసా, ఇక్కడ పింక్ వాడాను కదా నేను, మీరు ఎల్లో వాడాలి. సో దట్ ఈస్ యువర్ సెకండ్ అసైన్మెంట్. ఓకేనా? మీరు ఎల్లో గ్లో క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం పింక్ గ్లో చేసాం, మీరు ఎల్లో గ్లో చేయాలి. ఓకే, సో మీకు ఒకవేళ ఈ స్టెప్స్ అన్నీ గుర్తుకు లేవు అంటే నేను మీకు లింక్ ఇస్తాను. ఇప్పుడు ఇది మీరు అది చూసుకుంటూ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ద గ్లోయింగ్ టెక్స్ట్. ఓకే, సో జస్ట్ నేను మీకు ఇంకొక ఆప్షన్ చూపిస్తాను. ఓకేనా? సో తర్వాత మనము క్లాస్ క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే చూడండి. సో మనము పుట్టింగ్ అన్ ఇమేజ్ ఇన్సైడ్ ద టెక్స్ట్. సో మీరు ఈ రెండిటి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసేసుకున్నారా? ఓకే, రైట్. సో నేను ఒక ల్యాండ్స్కేప్ డాక్యుమెంట్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ తీసుకుంటా. ఓకే, సో దీనికి మనము ఏరియల్ ఫాంట్ ఇద్దాం. సో మనం డైరెక్ట్ మ్యాక్ అని టైప్ చేసేద్దాం. క్యాపిటల్స్లో టైప్ చేసుకోండి. అండ్ థిక్కెస్ట్ ఫాంట్ కావాలంటే ఏరియల్ బ్లాక్ తీసుకోవాలి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు చూడండి, నేను ఈ టెక్స్ట్లో ఒక ఇమేజ్ పెడతాను. ఓకేనా? ఈ టెక్స్ట్లో ఒక ఇమేజ్ పెడతాను. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ పోస్టర్, సినిమా పోస్టర్ ఉంది కదా. సో నేను ఈ సినిమా పోస్టర్ని ఈ టెక్స్ట్లో పెడతాను. ఓకే. సో ఎలా పెడతానో చూడండి. సో మనకి ఈ టెక్స్ట్, ఈ ఇమేజ్ని ఈ టెక్స్ట్ లోపల పెట్టడానికి మనకి 2 టెక్నిక్స్ ఉంటాయి. ఓకేనా? సో వన్ టెక్నిక్ ఈజ్ ఆల్ట్ పట్టుకొని ఈ 2 లేయర్స్ మధ్యలోకి రావాలి మనం. ఓకేనా? ఆల్ట్ పట్టుకొని ఈ 2 లేయర్స్కి మధ్యలోకి రావాలి. మధ్యలోకి వచ్చినప్పుడు చూడండి ఏమైంది, మనకి ఒక డౌన్ పాయింటింగ్ యారో వచ్చింది. చూసారా? డౌన్ పాయింటింగ్ యారో. సో ఆ యారో రాగానే మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. చూడండి, క్లిక్ చేసిన వెంటనే చూడండి ఆ ఇమేజ్ టెక్స్ట్ లోపలికి వెళ్ళిపోయింది. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు నేను ఆ ఇమేజ్ని నేను ఇట్లా స్కేల్ చేసుకుంటాను. దీన్ని ఇట్లా రొటేట్ కూడా చేసుకోవాలండి. ఇట్లా పెద్ద చిన్న చేసేసుకోవచ్చు. ఓకేనా?
చేసుకున్న తర్వాత ఇగో ఈ 2 లేయర్స్ని మర్జ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్పాలి. ఈ 2 లేయర్స్ని మనం మర్జ్ ఎట్లా చేస్తాం? నేను అడిగిన క్వశ్చన్ ఏంది? మర్జ్ లేయర్స్. మర్జ్ ఎట్లా, ఈ 2 లేయర్స్ని మర్జ్ ఎట్లా చేయాలి? ఈ 2 లేయర్స్ గుర్తుకుందా? లేయర్స్ చాలా ఇంపార్టెంట్, మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఐ థింక్ నేను మొన్న క్లాస్ చెప్పాను మీకు లేయర్స్. గుర్తుపెట్టుకోండి, ఇగో మళ్ళీ చెప్తున్నా, చూడండి. కంట్రోల్ ఈ. సో ఇగో 2 లేయర్స్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ అనాలి. అప్పుడు మనకి ఈ 2 లేయర్స్ మర్జ్ అయిపోతాయి. ఓకేనా? సో ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను ఇందాక ఏదైతే మనం లేయర్ స్టైల్స్ ఇచ్చామో, నేను మళ్ళీ దీనికి లేయర్ స్టైల్ ఇస్తాను. చూడండి, డబల్ క్లిక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను కావాలంటే స్ట్రోక్ ఇచ్చాను, చూసారా? స్ట్రోక్ ఇచ్చాను. మీకు ఒకవేళ ఈ గోల్డెన్ స్ట్రోక్ అక్కర్లేదంటే మీరు కలర్ తీసుకోండి. సింపుల్ మీకు ఒక రెడ్ కలర్ స్ట్రోక్ లాగా వస్తుంది. రెడ్ బదులు మీరు ఏదైనా వేరే కలర్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోండి. ఓకేనా? ఇక్కడ మీరు సెంటర్ కావాలంటే సెంటర్, అవుట్ సైడ్ కావాలంటే అవుట్ సైడ్, ఇన్సైడ్ కావాలంటే ఇన్సైడ్ పెట్టుకోవచ్చు. ఓకే, అయితే సెంటర్ ఈజ్ బెటర్. ఓకేనా? సో చూడండి, అండ్ ఇన్ కేస్ మీకు దీనికి ఒక డ్రాప్ షాడో ఇవ్వాలంటే డ్రాప్ షాడో కూడా ఇవ్వచ్చు. ఓకేనా? డ్రాప్ షాడోలో మనం బ్లాక్ తీసుకుందాం అండ్ నార్మల్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, డ్రాప్ షాడో వచ్చిందా? సో షాడో వాల్యూ కొంచెం తగ్గించుకోండి. చూడండి, మనం లుక్ ఇచ్చాం. కావాలంటే స్ట్రోక్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు షాడో కూడా వచ్చింది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఓకేనా? ఒక ఇమేజ్ని మనము టెక్స్ట్లో పెట్టాం. సో ఇక్కడ మెయిన్ రూల్ ఏంటో చూడండి. ఇక్కడ మెయిన్ రూల్ ఎప్పుడు ఇమేజ్ లేయర్ టెక్స్ట్ లేయర్కి పైన ఉండాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, మనము ఈ 2 లేయర్స్కి సెంటర్లోకి రావాలి. ఎట్లా రావాలి సెంటర్లోకి? ఆల్ట్ పట్టుకొని వస్తే ఇక అప్పుడు మనకు ఒక డౌన్ పాయింటింగ్ యారో వస్తుంది. డౌన్ పాయింటింగ్ యారో రాగానే మీరు ఇట్లా క్లిక్ చేశారంటే చూడండి, అప్పుడు ఇమేజ్ టెక్స్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇది మీరు మైండ్లో పెట్టేసుకోవాలి. ఇది దీన్ని మీరు ఇక తర్వాత మీరు కావాలంటే దీన్ని మీరు ఇట్లా స్కేల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇట్లా ఓకే, ఇట్లా పెద్ద చిన్న చేసుకోవచ్చు, ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. సో చాలా ఎట్లా అంటే అట్లా మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్? తర్వాత ఈ 2 లేయర్స్ని మీరు మర్జ్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఈ మర్జ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ వే. సెకండ్ వే చూపిస్తాను నేను మీకు. సెకండ్ వే ఆఫ్ పుట్టింగ్ ఇమేజ్ ఇన్సైడ్ టెక్స్ట్. ఓకేనా? సెకండ్ వే ఆఫ్ పుట్టింగ్ ఇమేజ్ ఇన్సైడ్ టెక్స్ట్. సో చూడండి, ఇది కూడా మీరు ఈ పాయింట్ కూడా మీరు నోట్ డౌన్ ఈ పాయింట్ కూడా మీరు చెక్ చేసుకున్నారా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? దీనిది సెకండ్ మెథడ్ తీసుకున్నారా? ఇది ఐ థింక్ ఇది 2 వచ్చేసినట్టు ఉన్నాయి కదా మీకు స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు. తీసుకున్నాను. ఓకే, సో చూడండి, సెకండ్ మెథడ్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది ఫస్ట్ మెథడ్తో పోలిస్తే. కాకపోతే ఇది చాలా కన్వీనియంట్ మెథడ్ యాక్చువల్. ఓకేనా? సో చూడండి, ఎట్లా అంటే చూడండి, కంట్రోల్ పట్టుకొని మనము ఇగో ఈ లెటర్ టీ మీద క్లిక్ చేయాలి. చూడండి, కంట్రోల్ పట్టుకొని ఇట్లా లెటర్ టీ మీద క్లిక్ చేసి ఏం చేయాలి ఇప్పుడు చూడండి, ఇట్లా మనకి ఇక కింద మనకు ఒక మాస్క్ ఐకాన్ అని ఉంది. మాస్క్ అనే టాపిక్ మనకి ముందు క్లాసెస్లో వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్కి మాత్రం జస్ట్ ఇలా ఈ మాస్క్ అని వాడచ్చు. చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఇప్పుడు సేమ్ ఇందాకలాగానే ఇమేజ్ టెక్స్ట్ లోపలికి వెళ్ళిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని కొంచెం కంట్రోల్ చేయాలంటే ఎట్లా అంటే ఇక్కడ మనకు ఒక చైన్ లింక్ లాగా ఉంది. చూడండి, ఈ చైన్ లింక్ నేను ఆఫ్ చేసేస్తాను. చైన్ లింక్ ఆఫ్ చేసి ఇగో ఇమేజ్ని పట్టుకుంటా. ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇగో ఇట్లా దీన్ని ఇమేజ్ని నేను ఇట్లా మూవ్ చేసుకుంటాను. ఓకేనా? సో దీన్ని మీరు ఇట్లా కావాలంటే ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ చైన్ లింక్ ఆన్ చేసేసుకోండి. ఓకే, అండ్ దీన్ని ఇప్పుడు మర్జ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ సింపుల్గా టెక్స్ట్ని డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా చేసేసుకోవచ్చు. సో తర్వాత సేమ్ థింగ్ ఇందాకట్లాగానే దీనికి కూడా మీరు ఏదైనా లేయర్ స్టైల్ అప్లై చేసుకోవచ్చు. డ్రాప్ షాడో కానీ స్ట్రోక్ కానీ. ఇజ్ ఇట్ క్లియర్?
సార్ సో ఇట్లా ఓకే. సో ఇది ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, ఇమేజ్ లేయర్ ఎప్పుడు టెక్స్ట్ లేయర్కి పైన ఉండాలి. తర్వాత ఏం చేయాలంటే మనము చూడండి కంట్రోల్ పట్టుకొని ఈ లెటర్ టీ మీద క్లిక్ చేయాలి. కంట్రోల్ పట్టుకొని లెటర్ టీ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేయాలి, మనము ఇమేజ్ లేయర్ యాక్టివ్గానే ఉండాలి. ఓకే. అండ్ కింద మనకి ఇక్కడ మాస్క్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. చేస్తే చూడండి ఇమేజ్ టెక్స్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా. తర్వాత దీన్ని అడ్జస్ట్ చేయాలనుకో ఇమేజ్ని, ఇక్కడ చైన్ లింక్ ఆఫ్ చేసుకోండి. చైన్ లింక్ ఆఫ్ చేసుకొని టెక్స్ట్ని మీరు ఇట్లా కొంచెం సెట్ చేసుకోండి. ఓకేనా. మళ్ళీ చైన్ లింక్ ఆన్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. రైట్. ఓకే. నేను ఇంకా కొంచెం టెక్స్ట్లో కొంచెం ఉంది, అయితే నేనేం చేస్తానంటే ఈ టాపిక్తో నేను స్టాప్ చేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా కొంచెం టాపిక్ ఎక్స్ట్రా రిమైనింగ్ పోర్షన్ నేను మీకు నెక్స్ట్ క్లాస్ చూపిస్తాను. అండ్ నేను మీకు అలానే ఒక యూట్యూబ్ లింక్ పంపిస్తాను. ఇవాళ క్లాస్ది నేను మీకు యూట్యూబ్ లింక్ పంపిస్తాను. సో అలాగే నాకు షార్ట్కట్స్ కి PDF నాకు ఫార్వర్డ్ చేయండి. ఒక పని చేస్తా, నేను మీకు ఈ ఫోటో మీ ఈమెయిల్ చెప్పండి, నాకు ఈమెయిల్ నా వాట్సాప్లో చెప్పండి, నేను డైరెక్ట్ ఈ ఫోటోషాప్ నోట్స్ నేను మీకు ఈమెయిల్లో పంపిస్తాను. ఓకేనా. రైట్. సో ఓకేనా. సో స్టాప్ చేస్తున్నా క్లాస్.